Okay, ma. Good morning to everybody. Okay, shall we start our class regarding what next after 10th? 10th తర్వాత మీ కెరీర్ గైడెన్స్ గురించి ఈరోజు మనం లైవ్ అనేది ఇవ్వడం జరిగింది. స్టూడెంట్స్ అందరూ కూడా ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉన్నా కూడా కొంతమందికి మాత్రమే మనం లింక్ ఇచ్చాం. అంటే మనల్ని ఎవరైతే కాంటాక్ట్ అయినారో వాళ్ళకి మాత్రమే లింక్ ఇచ్చినాము. రిమైనింగ్ వాళ్ళు ఎవరైనా ఉంటే, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే, మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఈ లింక్ షేర్ చేస్తే నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ మీకు లైఫ్ టైం యూజ్ అయ్యే టాపిక్. అంటే ఈరోజు మీరు తీసుకునే డెసిషన్ ఏదైతే ఉందో అదే మీ లైఫ్ టర్నింగ్ పాయింట్. నేను ఈరోజు మీకు కంప్లీట్ అంటే లైఫ్లో మీరు అంటే ఏ కోర్స్ చదివితే మీ కెరీర్ ఎలా ఉంటుంది, అండ్ ఆఫ్టర్ 10th తర్వాత మీకు ఉన్న అవైలబుల్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు డీటెయిల్డ్గా ఈరోజు మన లైవ్ ప్రోగ్రాంలో మీకు చెప్తాను. దాంట్లో నేను చెప్పిన వాటిల్లో మీకు ఏదైతే చేయాలని మీ ఎయిమ్ ఏదైతే ఉంటుందో, అంటే మీ లైఫ్లో సటన్ ఎయిమ్స్, మీ గోల్స్ అనేటివి కొన్ని ఉంటాయి. ఎవరైనా మనము స్టూడెంట్స్ని అడిగితే ఏమంటారు, నువ్వేమన్నా నేను ఇంజనీర్ అవ్వాలి, నేను లాయర్ అవ్వాలి, నేను డాక్టర్ అవ్వాలి, అలా అంటే నేను చార్టెడ్ అకౌంట్ అవ్వాలి అని చెప్పి వాళ్ళు అంటే వాళ్ళకి తెలియని వయసులో చెప్తూ ఉంటారు. కొంతమంది తెలుసుకొని కూడా చెప్తూ ఉంటారు. అంటే తెలియకుండా చెప్పేది వేరే అన్నమాట. అంటే ఊరికి చెప్పేస్తే సరిపోదు కదా. అంటే నేను డాక్టర్ అవుతానని చెప్పేసి నువ్వు పోయేసి ఏ సిఈసీనో హెచ్ఈసీనో గ్రూప్ తీసుకొని ఇంటర్లో నేను డాక్టర్ అయిపోవాలంటే అవుతావు నువ్వు. అందువల్ల మీ ఎయిము, మీ డ్రీము ఏదైతే ఉందో దానికి తగినట్టుగా మీకు ఒక గైడెన్స్ కావాలి. అంటే మనం చెప్తారు చూడండి, పెద్దలు సామెత చెప్తారు కదా, గురువు లేని విద్య గుడ్డి విద్య అనేసి. మీకు ఒక గైడెన్స్ అని ఒక గురువు అనే అతను మీకు సపోర్ట్గా ఉండాలి. ఆ సపోర్ట్ ఇవ్వడం కోసమే మనం ఈరోజు మీకు గైడెన్స్ అంటే ప్రాపర్ గైడెన్స్ ఇవ్వడం కోసమే ఈరోజు లైవ్ ప్రోగ్రామ్ అనేది మీకు ఇస్తున్నాము. చాలామంది స్టూడెంట్స్ తెలియని వాళ్ళకి వెంటనే అంటే మనం ఇంకా స్టార్ట్ చేయలేదు కాబట్టి ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా కూడా ఆ లింక్ వాళ్ళకి, మీ గ్రూప్స్ 10th క్లాస్ గ్రూప్స్ ఉంటే ఇప్పుడు నేను మీకు పంపించిన లింక్ వాళ్ళకి షేర్ చేయండి. లేదంటే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ లైవ్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు చూసుకోవచ్చు. ఒకవేళ లేట్గా జాయిన్ అయినా కూడా ఇది కంప్లీట్ అయిన తర్వాత కూడా స్టూడెంట్స్ అనేవాళ్ళు మళ్ళీ ఈ ప్రోగ్రామ్ని చూసుకోవచ్చు. ఒకవేళ మీకు ఏదైనా డౌట్స్ ఏదైనా ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. నేను కామెంట్ బాక్స్లో పెట్టిన తర్వాత ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ లైవ్ నేను మీకు రిప్లై అనేది ఇస్తాను. ఒకవేళ సీక్వెల్గా దానికి ఏదైనా రిలేటెడ్గా వీడియోస్ ఏదైనా రిక్వైర్మెంట్ కానీ ఉంది అనేసి అంటే దానికి సంబంధించిన వీడియో కూడా నేను మీకు అప్లోడ్ చేస్తాను. మెయిన్ ఈరోజు మన ప్రోగ్రామ్ అంటే మీ కెరియర్ని డిసైడ్ చేసే ప్రోగ్రామ్ ఇది. మీ ఎంటైర్ లైఫ్లో మీరు ఎలా ఉండాలి అంటే మంచి పొజిషన్లో ఉండగలుగుతారా, లేదు ఏదో ఒక మీ ఫ్రెండ్ ఏదో కోర్స్ చేసినారనేసి మీరు కూడా మా ఫ్రెండ్ అది చేస్తున్నాడు నేను కూడా వాడితోనే పోయి ఆ కాలేజీలో జాయిన్ అవుతాను, మా ఇది చేస్తున్నాడు అది అంటే మీకంటూ ఒక గోలు, ఒక ఏమి పెట్టుకోకుండా ఎవరు ఎట్టపోతే మనం చెప్తారు కదా, ఒక గొర్రె ఎట్టపోతే అన్ని గొర్రెలు అట్టనే పోతాను, అలా పోవద్దండి. మీకంటూ కొద్దిగా ఒక ఆలోచన పెట్టుకోండి, ఒక విజన్ ఉండాలి మీకు. అంటే నేనేం చేయాలి అనేది ఒక క్లారిటీ ఫస్ట్ తెచ్చుకొని ఆ ఎయిమ్ ఒకటి గోల్ ఒకటి సెట్ చేసుకొని ఆ గోల్ని అచీవ్ అవ్వడం కోసము నేనేం చేయాలి అనేది మీరు తర్వాత ప్లానింగ్ చేసుకొని ఆ షెడ్యూల్ ప్రకారము మీరు రన్ చేసుకుంటూ వెళ్తే లైఫ్లో ఒక మంచి పొజిషన్లో సెటిల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. చాలామంది పేరెంట్స్ కూడా ఈరోజు ప్రోగ్రామ్ వింటూ ఉంటారు నాకు తెలిసి. నేను చెప్పేది పేరెంట్స్కి కూడా చెప్తున్నాను, మీకు
తెలియకపోయినప్పుడు ఎవరినైనా అడిగి తెలుసుకొని పిల్లల కెరీర్కి ఆ కోర్స్ 10th తర్వాత లైఫ్ టర్నింగ్ పాయింట్ అనమాట. అది 10th వరకు ఒక ఇదైతే ఆఫ్టర్ 10th ఒక స్టూడెంట్ యొక్క లైఫ్ని డిసైడ్ చేస్తుంది. మీరు ఈరోజు తీసుకునే డెసిషనే మీరు లైఫ్ లాంగ్ ఆ ఫీల్డ్లోనే మీరు బతకాల్సి వస్తుంది. నువ్వు ఏ స్ట్రీమ్ అయితే ఇప్పుడు సెలెక్ట్ చేసుకుంటావో మీరు లైఫ్ లాంగ్ 60-70 ఇయర్స్ లైఫ్ మీరు ఉన్నట్టయితే ఆ లైఫ్ లాంగ్ ఈరోజు ఏదైతే డెసిషన్ తీసుకుంటారో దాని మీదనే పనిచేయాలి. అందుకనేసనే మీకు ఇష్టం లేకుండా ఏది చేయొద్దండి. కొంతమంది ఏదో స్టైల్ కోసం చెప్తా ఉంటారు, నేను అదవుతా ఇదవుతా అనేది. ఎవరో స్టైల్ కోసం అది కాదు చెప్పేది కాదు. నువ్వు నిజంగా నీకు క్యాపబిలిటీ ఉందా? నువ్వు అనుకున్న కోర్స్, అనుకున్న జాబు, అనుకున్న ఫీల్డ్లో నువ్వు కాంపిటీషన్లో నువ్వు టాప్ ఉండే కెపాసిటీ నీకుందా లేదా చూసుకోండి. ఏదో పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు వాడు కూడా ఏదో కోర్స్ చేస్తానంటే నేను కూడా చేస్తాను. ఫస్ట్ నీ కెపాసిటీ ఏందో చూసుకో, నువ్వేం చదవగలుగుతావో ఆలోచించుకో. దానికంటే ముందు ఎయిమ్ హై అంటాం. హై లెవెల్ ఎయిమ్ పెట్టుకుంటే మీరు అట్లీస్ట్ నియర్ బై అయినా అచీవ్ అవ్వగలుగుతారు. నీకు ఒక రోజుకి నీ టార్గెట్ 1000 రూపీస్ అనుకో, అట్లీస్ట్ ఒక 200-300 రూపీస్ ఎర్న్ చేయడానికైనా ట్రై చేస్తావు. అలా కాకుండా నువ్వు ఈరోజు టార్గెట్ నేను ఎలాగైనా ఒక 100 రూపీస్ ఎర్న్ చేయాలి అని అనుకున్నావు అనుకో, నువ్వు 100 రూపీస్నే ఎర్న్ చేయగలుగుతావు, లేదా లెస్ దెన్ 100 ఎర్న్ చేయగలుగుతావు. అంటే నువ్వు పెట్టుకున్న టాప్ లెవెల్ గోల్, హై లెవెల్ ఏదైతే ఉందో దానికోసమే మనిషి అనే అతను ప్రయత్నం అనేది చేస్తాడు. అందుకే ఎయిమ్ హై అని ఎందుకు అంటారంటే నువ్వు ఏదైతే మనసులో అనుకుంటావో దానికోసం ప్రయత్నం చేస్తూ ఉంటాం. నేను ఎప్పుడు స్టూడెంట్స్కి ఎగ్జాంపుల్ ఒకటి చెప్తూ ఉంటాను. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి విజయవాడ నుంచి వైజాగ్ పోవాలని అనుకుంటారు స్టూడెంట్. అనుకుందాం ఒక బస్ స్టాండ్లో వెళ్ళాలి. నువ్వు వైజాగ్ పోవాలని అనుకున్నప్పుడు నువ్వేం చేస్తావు? బస్ స్టాండ్కి వెళ్ళిన తర్వాత వైజాగ్ బస్సు ఎక్కుతావు. అలా లేకుండా నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు ఏ ఊరికి పోవాలో ఏదో డెసిషన్ తీసుకోకుండా బస్ స్టాండ్లో వెళ్తే నువ్వేం చేస్తావు? ఏ ఊరికి వెళ్ళాలో నువ్వేం అసలు డెసిషనే తీసుకోలేనప్పుడు నువ్వు అక్కడే ఆగిపోతావు. బస్ స్టాండ్లోనే ఆ రోజంతా కూర్చో ఉంటావు. ఏం చేయాలి నీకు తెలియదు కాబట్టి. అందుకని నీకు ఒక డెసిషన్, ఒక క్లారిటీ ఉండాలి నీకు. నువ్వు ఎక్కడికి పోవాలి, నువ్వు వైజాగ్ పోవాలా, తిరుపతి పోవాలా, హైదరాబాద్కి పోవాలన్నా అనే క్లారిటీ నీ మైండ్లో ముందు సెట్ చేసుకుంటే బస్ స్టాండ్కి వెళ్ళిన తర్వాత హైదరాబాద్ వెళ్ళాలంటే హైదరాబాద్ బస్ ఎక్కుతావు. అంతేగాని నువ్వు హైదరాబాద్ వెళ్ళాలని ఇంట్లో నుంచి ఫిక్స్ అయ్యి వచ్చి నువ్వు తిరుపతి బస్సు ఎక్కవు కదా. అంటే నువ్వు ఏదైతే మనసులో అనుకుంటావో దానికోసమే మనిషి అనేవాడు ప్రయత్నం చేస్తారు. కాబట్టి మన మనసులో ముందుగానే మనం ఏం చేయాలనేది డిసైడ్ చేసుకోవాలి. ఆ డెసిషన్ తీసుకునే రోజు ఎప్పుడు వస్తుందంటే మీకు లైఫ్లో మీ కెరీర్ డిసైడ్ చేసేది ఫస్ట్ టుడే. మీకు 10th ఇప్పుడు అయ్యింది. 10th అయిన తర్వాత మీరు తీసుకునే డెసిషన్ చాలా ఇంపార్టెంట్. నేను పేరెంట్స్కి కూడా రిక్వెస్ట్ చేసి చెప్పేది ఏమంటే పిల్లలు తీసుకునే నిర్ణయాలు, ఈ వయసులో ఉండే నిర్ణయాలు కరెక్ట్ కాదు. చాలా వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయంటే వేరే వాళ్ళని చూసి తీసుకుంటారే కానీ వీళ్ళ సొంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకునే ఇది లేదు పిల్లలకి. అంటే ఒకప్పుడు 20-30 సంవత్సరాల ముందున్న జనరేషన్ వేరు. అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళ కష్టాలు నష్టాలు అనుభవించి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ తల్లిదండ్రులు పడే బాధలను చూసి వాళ్ళకి అన్నీ చిన్నప్పటి నుంచి అలవాటు అయి ఉంటాయి, బాధ్యతలు అనేవి తెలుసుంటాయి. బట్ ఇప్పుడున్న జనరేషన్కి ఆ బాధ్యతలు అవన్నీ తెలియదు. కాబట్టి తల్లిదండ్రులు ఇప్పుడు వాళ్ళకి ఏ కోర్స్ అయితే వాళ్ళు అడుగుతారో ఆ కోర్స్ గురించి మీరు కూడా ఒకసారి మీరు చదువుకుంటే మీకు తెలిస్తే పర్లేదు. చదువుకోలేని తల్లిదండ్రులు ఉన్న వాళ్ళైతే ఎవరైనా చదువుకున్న వాళ్ళని గైడెన్స్ అడగండి. వాళ్ళు గైడెన్స్ అడిగి మా అబ్బాయి ఈ కోర్స్ చేయాలంటున్నారు, ఈ కోర్స్ చేయడం వల్ల మాకు అంటే జాబు అవకాశాలు ఎలా ఉంటాయి, ఈ కోర్స్కి అంటే ఫ్యూచర్లో మంచి గ్రోత్ ఉంటుందా లేదా ఈ ఫీల్డ్లో, అంటే రాబోయే ఒక 10-20 సంవత్సరాలు ఆ ఫీల్డ్ ఎలా ఉంటుంది, డెవలప్మెంట్ ఎలా ఉంటుంది, జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అనేది తల్లిదండ్రులు కనుక్కోవాలి. ఒకవేళ చూడండి పిల్లలు తల్లిదండ్రులు కొంతమంది ఎలా అంటే నలుగురితో పోయి కలిసి మాట్లాడేంత ధైర్యం ఉండని వాళ్ళు కూడా ఉన్నారు తల్లిదండ్రులు. అలాంటప్పుడు అంటే మీరు చదువుకున్నారు కాబట్టి మీరే కొద్దిగా చదువు తీసుకొని మీరే కొద్దిగా అడ్వాన్స్డ్గా వెళ్ళి
ఎవరైనా అడగండి. అడగకపోతే మీకు లేదంటే యూట్యూబ్లో అయినా ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం ప్రోగ్రామ్ చేస్తాం కదా, ఎలాంటి ఛానల్ మళ్ళీ యూట్యూబ్లో మీరు ఏదైనా సెర్చ్ చేసినా కానీ మీ కెరీర్ గైడెన్స్ అనేది చాలా బాగా నీట్గా ఇచ్చుంటారు. లేదు అంటే మనకి కింద మనకి స్క్రోలింగ్ కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి కదా, ఆ నెంబర్స్ మీరు కాల్ చేసినా సరే నేనైనా మీకు కెరీర్ గైడెన్స్ ఇస్తాను. ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎందుకంటే నేనైనా అనుభవించి ఇవన్నీ నేను ఒక లైఫ్లో చాలా చూశాను కాబట్టి నా అనుభవంలో నేను ఎంతోమంది పిల్లలు వేలల్లో పిల్లలకి గైడెన్స్ ఆల్రెడీ ఇచ్చున్నాము. లాస్ట్ 2008 నుంచి లాస్ట్ 12-13 ఇయర్స్గా మనం పిల్లల్ని గైడ్ చేస్తున్నాం కాబట్టి మీకు ఒక మంచి గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేయగలుగుతాము. ఆ ఉద్దేశంతోనే మీకు ఈరోజు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం కూడా. ఓకేనా? అండ్ మెయిన్ ఐ రిక్వెస్ట్ ఆల్ ది పేరెంట్స్, మీరు ఈ ప్రోగ్రామ్ కంప్లీట్గా వినండి. వినిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు వచ్చి నన్ను పర్సనల్గా కలవాలనుకున్నా కూడా మీరు లాస్ట్లో నేను మన కింద స్క్రోలింగ్లో అడ్రస్ స్క్రోల్ అవుతూ ఉంది. మా తిరుపతి భవానీ నగర్ రాజన్న పార్క్ దగ్గర శ్రీ గగన ఇంజనీర్స్ మెడికల్ అండ్ ఇంజనీర్స్ అకాడమీ మంది. అంటే ఇది ఎలా అంటే కంప్లీట్గా మీకు కెరీర్ గైడెన్స్కి సంబంధించిన ప్రోగ్రామ్. ఈరోజు ఏ డౌట్స్ ఉన్నా ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది ప్రోగ్రామ్ మీరు నాకు కాల్ చేసినా నేను చెప్తాను. లేదు మీరు పర్సనల్గా ఒకవేళ రాగలిగితే రండి. నేను మీకు పర్సనల్గా స్టూడెంట్ కౌన్సిలింగ్ అంటే స్టూడెంట్స్తో మాట్లాడి ఆ పిల్లవానికి తగిన అంటే వాళ్ళ నాలెడ్జ్కి తగిన కోర్స్ ఏదైతే ఉందో వాళ్ళతో మాట్లాడి మనం స్టూడెంట్స్కి కౌన్సిలింగ్ అనేది ఇప్పించి తర్వాత కోర్సులో జాయిన్ చేపిస్తే మంచిదన్నమాట. అంటే పేరెంట్స్ ఇంట్రెస్ట్ని పిల్లల మీద మనం ఫోర్స్ చేయకూడదు. అందువల్ల ఏంటంటే ఇది సైక్లిక్ ప్రాసెస్. ఒక టీచర్, ఒక పేరెంట్, స్టూడెంట్ వీళ్ళు ముగ్గురు కలిస్తేనే ఆ అంటే ఆ స్టూడెంట్ని మనం మంచి కెరీర్ అనేది ఇవ్వగలుగుతాం. అది పేరెంట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సరే, టుడే మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వెల్కమ్ టు ఆల్. అందరికీ స్వాగతం. మనం ఈరోజు ప్రోగ్రామ్ లేదంటే 10th తర్వాత అంటే 10 తర్వాత వాట్ నెక్స్ట్ ఆఫ్టర్ 10th అనమాట. 10 తర్వాత పయనం ఎటు. ఓకే, 10th ఇప్పుడు ఎగ్జామ్స్ అయితే క్యాన్సిల్ చేశారు కాబట్టి అందరూ పాస్. ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే 10th క్లాస్ క్వాలిఫికేషన్స్తో మీకు జాబ్ ఆపర్చునిటీస్ ఏమైనా ఉన్నాయా లేదా మీరు ఆలోచించుకోండి. అండ్ 10th క్లాస్తో మీరు స్టడీస్ కానీ స్టాప్ చేస్తే మీ లైఫ్లో మీరు చదివినా చదవకపోయినా ఒకటే అనే లెక్క. విత్ 10th క్వాలిఫికేషన్ దెర్ ఈజ్ నో జాబ్ ఆపర్చునిటీస్. ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ 10th క్లాస్ క్వాలిఫికేషన్స్తో అయితే లేవు. మీరు 10th తర్వాత మినిమం డిగ్రీ, ఒక డిగ్రీ అనేది మీకు కావాలి. ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలామంది స్టూడెంట్స్ చదువుకోవాలంటే అంటే పేరెంట్స్ ఎంత రిక్వెస్ట్ చేసినా కానీ వాళ్ళు ఏంటంటే నాకు చదువు రాదు అనేసి అన్నారు. చదువు రాకుండా ఉండే వాళ్ళు ఎవ్వరూ లేరు. ప్రతి స్టూడెంట్కి ఇప్పుడున్న ప్రతి జనరేషన్ చిల్డ్రన్స్కి ఎలా అంటే వాళ్ళకి 5-6 ఏజ్లోనే మీరు 10th క్లాస్ సిలబస్ చెప్పినా కూడా గ్రాస్ చేసే అంత నాలెడ్జ్ ఉంది. అంటే మిమ్మల్ని మీరు నెగటివ్గా మీరే డిప్రెషన్లోకి తీసుకువెళ్ళారు. నా వల్ల కాదు, నేను చేయలేను అని చెప్పి మీరే ముందుగానే నెగటివ్గా చెప్పడం వల్ల మీరు అవి సాధించలేకపోతున్నారు. మీకేంటంటే ఏదైనా సాధించాలనే ఒక తపన ఉంటే చాలు, మీరు ఏదైనా కూడా ఈజీగా నేర్చుకోవచ్చు. ఇప్పుడుండే జనరేషన్కి అంత నాలెడ్జ్ ఉంది. కానీ మీరే నెగటివ్గా థింక్ చేయడం వల్ల దాన్ని అచీవ్ చేయలేకపోతున్నారు. బట్ ఇప్పుడున్న జనరేషన్లో మీకు ఎడ్యుకేషన్ ఉంటేనే వాల్యూమా. అది ఇప్పుడనే కాదు, ఎప్పటి నుంచో మనకు మీరు చూస్తుంటారు ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళకే వాల్యూ. ఈవెన్ నువ్వు బిజినెస్ చేస్తావంటే మీకు మంత్లీ ఒక 2 lakhs ఇన్కమ్ వచ్చినా సరే ఒక బిజినెస్ చేసే పర్సన్కి ఉండే వాల్యూ వేరే. ఒక చదువుకున్న గ్రాడ్యుయేట్ ఉండి నువ్వు మంత్లీ శాలరీ, నువ్వు గవర్నమెంట్ జాబో లేకపోతే ప్రైవేట్ జాబో, ఒక సాఫ్ట్వేర్ జాబో, ఏదో ఇండస్ట్రీలో జాబో, ఏదో ఒక జాబ్ చేస్తూ నువ్వు 20,000 తీసిన ఆ వాల్యూ అనేది మీకు ఏంటంటే ఆ ఎడ్యుకేషన్కి ఉన్న వాల్యూ అది. ఓకేనా? అలా మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే మనం కూలి పని చేసుకున్నా రోజుకి 500 ఎర్న్ చేయగలుగుతాం, నెలకి 15,000 వస్తుంది.
దానికి నువ్వు ఒకవేళ ఒక జాబ్ చేసి 10,000 రానియండి, 10,000 వచ్చినా వాళ్ళకి ఇచ్చే వాల్యూ నేను చెప్పడం కంటే కూడా మీరు బయట సొసైటీలో తిరుగుతూ ఉంటారు, అది మీకే తెలుసు. స్టూడెంట్ ఇవన్నీ ఆలోచించండి. అంటే మీ పేరెంట్స్ ఆల్రెడీ మీకు చెప్తా ఉంటారు, అంటే పేరెంట్స్ చెప్పడం వేరు, ఒక గురువుగా నేను చెప్పడం వేరు. మీరు సొసైటీలో తిరగాలమ్మా, అంటే నలుగురితో తిరిగి బయట ప్రపంచం ఏమి అనేది మీరు తెలుసుకోండి. అంటే ఏదో సినిమాలో హీరో చూపించినట్టు అలా ఉండిపోతుంది నా లైఫ్ అనేసి అని మూవీస్తో కంపేర్ చేసుకోండి. అవి జస్ట్ అవన్నీ కూడా కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే. జీవితం వేరు సినిమా వేరు అనేసి చెప్తారు కదా అందరూ, అది నిజం, వాస్తవం. మనము అన్ని జీవితంలో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన తర్వాత ఆ విషయం తెలుస్తుంది. మీరు ఇప్పుడు ఒక 15 years ఏజ్ ఉంటుంది, ఒక 35-40 ఏజ్ వచ్చిన తర్వాత ఇప్పుడు నేను చెప్పిన వర్డ్స్ అన్నీ నేను ఏదైతే నేను మీకు చెప్తున్నానో మీరే నెక్స్ట్ జనరేషన్కి చెప్తారు. ఓకే, అదని మీకు అనుభవంతో వచ్చేటివి. కొన్ని అనుభవించి తెలుసుకుందామంటే మన జీవితం అక్కడికి అయిపోతుంది. అంటే కొన్ని అనుభవించి తెలుసుకోగలుగుతాం, కొన్ని వేరే వాళ్ళ జీవితంలో పక్కన జరుగున్నప్పుడు కొద్దిగా మనం అలర్ట్ అయితే కొద్దిగా మనం ఏదో మంచి ట్రాక్లో అంటే మంచి కెరియర్లో ఉండొచ్చు అని నా అభిప్రాయము. ఓకే, అందుకనేసరి క్వాలిఫికేషన్ మటుకు మీరు కంపల్సరీగా పెట్టుకోండి. అంటే మీకు చదవడం ఇష్టమన్నా లేకపోయినా క్వాలిఫికేషన్ అనేది మస్ట్. తర్వాత మీ టాలెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది డెవలప్మెంట్ అనేది. ఓకే, ఆఫ్టర్ 10th తర్వాత మనకున్న కోర్సెస్ గురించి నేను చెప్తాను నీట్గా 1 by 1. అంటే మీకు అది ఇంట్రెస్ట్ ఉందా లేదా అని పక్కన పెట్టండి. నేను చెప్పే కోర్సు నువ్వు జాయిన్ అవుతావా లేదా అనేది తర్వాత విషయం. నువ్వు ఏదంటే ఫస్ట్ తెలుసుకో, 10th తర్వాత ఏం కోర్సెస్ ఉన్నాయో అనేది మినిమం నాలెడ్జ్ నీకు ఉండాలి. తర్వాత నువ్వు వాటిల్లో అవుట్ ఆఫ్ 10-20 కోర్సెస్లో ఏ కోర్స్ చదివితే బాగుంటుంది, నీకు ఏ సైడ్ ఇంట్రెస్ట్ ఉంది అనేది తర్వాత డిసిషన్ తీసుకుందరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆఫ్టర్ 10th తర్వాత మనకు ఉండే కోర్సెస్ గురించి నేను లిస్ట్ మీకు చెప్తాను. ఇది ఈ బ్లాక్ డయాగ్రామ్ చూస్తే మీకు నీట్గా దిస్ ఇస్ ది మెయిన్ డయాగ్రామ్ అన్నమాట. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ కంప్లీట్ మొత్తానికి ఈ చార్ట్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా, దీంట్లో ఈ చార్ట్లో 1 by 1 ఒక్కొక్క కోర్సు గురించి నేను ఇన్ డీటెయిల్గా ఫుల్ డీటెయిల్గా ఇంకా అంటే నేనేదో నా గురించి గొప్పగా చెప్పాలని నేను అనుకోవడం లేదు. ఈ విధంగా ఈ ప్రజెంటేషన్ అంతా మీరు విన్న తర్వాత మీకే తెలుస్తుంది ఎంత డీటెయిల్గా. ఈవెన్ నేను చదువుకునేటప్పుడు కూడా నేను 2000లో 20 years బ్యాక్ డిప్లొమా చదివేటప్పుడు కూడా నాకు ఎంత డీటెయిల్గా ఎవరైనా గైడెన్స్ ఇచ్చుంటే ఇంకొక విధంగా ఉండేది అనిపిస్తుంది నాకు. అంటే ల్యాక్ ఆఫ్ గైడెన్స్ లేకపోవడం వల్ల కూడా మన జీవితంలో చాలా కోల్పోతుంటాం. అందులో గైడెన్స్ అంటే ఎవరైనా ఒక మాట చెప్పినప్పుడు అది వినండి, మీకు నచ్చుతుందో లేదో తర్వాత విషయము. అది వినడం వల్ల నువ్వేం పోగొట్టుకునేది ఏం లేదు కదా. వింటే దాంట్లో మనకి మంచి ఉంటే తీసుకోండి, నీకు వద్దనుకుంటే వదిలేయచ్చు. అంటే మనకి గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఇంపార్టెంట్. ఆ గైడెన్స్ మీరు ఎప్పుడు మిస్ చేసుకోవద్దండి. ఈ గైడెన్స్లో నేను మీకు చెప్పేది అంటే మొత్తం కంప్లీట్గా మీ కెరీర్కి సంబంధించిన వెరీ వెరీ ఇంపార్టెంట్ గైడెన్స్ అమ్మా. ఇది చాలా ఉపయోగపడుతుంది. ఓకే, నేను ఫస్ట్ నుంచి వస్తున్నాను. మీరు ఇప్పుడు 10th స్టేజ్లో ఉన్నారు. టుడే మీ పొజిషన్ ఏమంటే యూ కంప్లీటెడ్ యువర్ 10th క్లాస్. ఎదర్ యూ మే బి సిబిఎస్ఈ అన్న కావచ్చు, స్టేట్ సిలబస్ అన్న కావచ్చు, వాట్ ఎవర్ మే బి ద సిలబస్. అంటే స్టేట్ బోర్డ్ అయినా సిబిఎస్ అయినా 10thకి ఈక్వల్ ఇంపార్టెన్స్. ఒకే సర్టిఫికేట్ వాల్యూ అయితే ఒకటే ఉంటుంది, దాంట్లో ఏం చేంజ్ ఏముండదు. అండ్ నాలెడ్జ్లో కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, 10th తర్వాత మనకున్న కోర్సెస్ ఫస్ట్ టెక్నికల్, జాబ్స్ అండ్ ఇక్కడ చూడండి జాబ్స్ అనేది మనకి ఆర్మీ, నేవీ అలాంటి సైడ్లో ఉంటాయి. దీన్ని అసలు నేను జాబ్స్ గురించి నేను కాన్సన్ట్రేషనే చేయడం లేదు, ఎందుకంటే మీరు 10th క్లాస్తో స్టాప్ అవ్వడం నాకైతే ఇష్టం లేదు. కాబట్టి నేను కంప్లీట్గా ఈరోజు సెషన్లో జాబ్స్ గురించి అయితే నేను డిస్కస్ చేయను. యూ షుడ్ బి ఇన్ హయ్యర్ పొజిషన్, హై క్వాలిఫికేషన్లో ఉండాలి. మీకు మినిమం డిగ్రీ అనేది కావాలని నేను కోరుకుంటున్నాను. కాబట్టి నేను హయ్యర్ ఎడ్యుకేషన్ గురించి మాత్రమే మాట్లాడతాను. 10th తర్వాత మనకి టెక్నికల్ కోర్సెస్ అండ్ ఇంటర్మీడియట్లో అనే 2 కేటగిరీస్గా డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ టెక్నికల్ కోర్సెస్ సైడ్ వద్దాం. 10th తర్వాత నువ్వు టెక్నికల్ సైడ్ అనేసి అంటే కంప్లీట్గా ఇండస్ట్రీస్ కావచ్చు, సాఫ్ట్వేర్ సైడ్ కావచ్చు,
ఇలా టెక్నాలజీ ఓరియంటెడ్ అనమాట. ఇవి టెక్నికల్ సైడ్. అండ్ కమింగ్ టు దిస్ సైడ్, సైన్స్ కావచ్చు, అడ్మినిస్ట్రేషన్. అంటే మన అడ్మినిస్ట్రేషన్ అంటే మన స్టేట్, మన కంట్రీ, అంటే అకౌంట్స్ కావచ్చు, లేకపోతే ఎంఆర్ఓ, విఆర్ఓ, రెవెన్యూ డిపార్ట్మెంటు, పంచాయతీ డిపార్ట్మెంటు, అలా చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా. అంటే అడ్మినిస్ట్రేషన్ అనమాట. అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడు ఐఏఎస్, ఐపీఎస్ అలా ఇవన్నీ కూడా అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన కోర్సెస్ కిందకు వస్తాయి. అండ్ ఇండస్ట్రీస్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, సాఫ్ట్వేర్ సపోర్ట్ కావచ్చు, ఇవన్నీ టెక్నికల్ కిందకి వచ్చే కోర్సెస్ అనమాట. ఈ టెక్నికల్ కోర్సెస్లో మీరు వినుంటారు ఐటీఐ అని చెప్పి, విన్నారా? ఐటీఐ కోర్సెస్ అంటే నేను ఒక్కొక్కటి 1 by 1 ఇన్ డీటెయిల్గా నా దగ్గర డీటెయిల్గా కోర్సెస్ ఉన్నాయి, వాటి గురించి చెప్తాను. ఐటీఐ అనేది 2 years కోర్స్, ఇదొకటి. నెక్స్ట్ వొకేషనల్ కోర్సెస్, ఇవి కూడా 2 years కోర్సెస్. దిస్ ఈజ్ ఆల్సో 2 years కోర్స్. అండ్ ఇక్కడికి వస్తే ఈ పక్క నాన్ టెక్నికల్ కిందకి సైన్స్లో వచ్చేసి మీకు తెలుసు కదా, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎంపీసీ అండ్ బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఇక్కడ సిఈసి, హెచ్ఈసి, మీకు ఇవి ఉంటాయి కదా, హిస్టరీ, ఎకనామిక్స్, కామర్స్, సివిక్స్ అని కొన్ని కోర్సెస్ ఉన్నాయి. ఇవన్నీ ఆల్రెడీ మీకు వెల్ నోన్ అని. ఇవి ఈ 2 సైన్స్కి సంబంధించినటివి, ఇవి హ్యుమానిటీస్కి సంబంధించిన కోర్సెస్. మీరు ఒకవేళ గ్రూప్స్ ప్రిపేర్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి, అంటే ఇంటర్ చేసి తర్వాత డిగ్రీ చేసి డిగ్రీలో బిఏ, బీకామ్ చేసి అలా వెళ్ళాలి, అంటే గ్రూప్స్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఈ సైడ్ వెళ్తే బెటర్. మీరు కానీ ముందుగా డిసైడ్ అంటే నేను గ్రూప్స్కే వెళ్ళాలి, నేను ఐఏఎస్కే ప్రిపేర్ అవ్వాలి, నేను ఐపీఎస్కే ప్రిపేర్ అవ్వాలి, లేదా నేను గ్రూప్ 1 క్యాడర్, గ్రూప్ 2 క్యాడర్, గ్రూప్ 3 క్యాడర్ ఉండే పోస్టులకి నేను ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు ఇక్కడ నుంచి ఈ సైడ్కి వచ్చేసేయండి. మీరంతా ఈ పక్క వెళ్ళిపోండి. ఇలా కాకుండా కొంతమంది ఏం చేస్తారంటే ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళాలి అని అనుకుంటారు. కొంతమంది అంటే డాక్టర్ అంటే మెడిసిన్ చేయాలి అని అనుకుంటారు. ఆ సైన్స్కి సంబంధించిన కోర్సెస్ చేయాలి అనుకున్న వాళ్ళు ఈ సైడ్ వచ్చేసేయండి. వీటి వల్ల బెనిఫిట్స్ ఏముందనేది నేను నెక్స్ట్ స్లైడ్స్లలో చెప్తాను. ఇది సైన్స్ స్ట్రీమ్. బైపీసీ చేసి మళ్ళీ నీట్ ఎగ్జామ్ రాసి మీరు మెడిసిన్లో జాయిన్ అవ్వ ఒకటి. ఒకవేళ రానప్పుడు నర్సింగ్ కోర్సెస్ వెళ్ళిపోవచ్చు. లేదు అనుకుంటే బీ ఫార్మసీ అనేసి అంటాం, ఫార్మసీ సైడ్ కూడా వెళ్ళచ్చు. ఎంపీసీ చేసిన వాళ్ళు కూడా ఫార్మసీ సైడ్ వెళ్ళచ్చు ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఇంటర్మీడియట్. లేదు అనుకుంటే ఎంపీసీ అయిపోయిన తర్వాత 2 years కోర్స్ వస్తుందన్నమాట. ఎంసెట్ అనే ఎగ్జామ్ ఉంటుంది. దానికి ఇయర్ నుంచి నేమ్ మార్చినారు. ఈ ఎంసెట్కి ఈఏపీ సెట్ అని చెప్పేసి అని, అదే ఇంజనీరింగు, నెక్స్ట్ మనకి అగ్రికల్చరు, అలా కొన్ని అంటే నేమ్ అయితే చేంజ్ చేసినారు. దీంట్లో ఈ మెడిసిన్ని తీసేసినారనమాట. అందువల్ల ఏంటంటే ఈఏపీ సెట్ అన్నారు. అంటే ఇంజనీరింగు, ఇక్కడ మనకి ఇది ఫార్మసీ, ఇది అగ్రికల్చర్. అందుకోసం నేమ్ చేంజ్ చేశారు ఈ ఇయర్ నుంచి, ఎందుకంటే మెడిసిన్ లేదు కాబట్టి. ఎంసెట్లో ఒకప్పుడు ఎంబీబీఎస్ చేయాలి అంటే ఎంసెట్ ద్వారా వెళ్ళేవాళ్ళు. దాన్ని ఇప్పుడు కంప్లీట్గా రిమూవ్ చేసేసి ఎంసెట్ ఎగ్జామ్ కాకుండా నీట్ ఎగ్జామ్ ద్వారా మెడిసిన్ సీట్స్ అనేటివి ఫిల్ చేస్తూ ఉన్నారు. అందుకని ఇక్కడ ఎంసెట్లో ఈ ఎం ఉన్నది కాబట్టి దానికి పేరు మార్చి పిఎన్ ఫార్మసీ అని పెట్టారు. ఈ ఏపీ సెట్ అని పెట్టినారు నేము. ఓకే, దట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. మీరు మెడిసిన్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే ఈ పక్క రండి. మీరు డాక్టర్ అవ్వాలనుకుంటే బైపీసీ తీసుకొని ఇలా వచ్చేసేయండి. ఒకవేళ ఇంజనీరింగ్ అవ్వాలి అనుకుంటే ఈ సైడ్ వచ్చేసేయండి. ఇంకొక బెనిఫిట్ చెప్తాను. ఈ కోర్సెస్ చేస్తే మీకు వచ్చే బెనిఫిట్ ఏమంటే, మీరు ఒకవేళ గ్రూప్స్కి వెళ్ళాలన్నా కూడా వెళ్ళచ్చు. ఈ పక్క ఈ రైట్ సైడ్ హ్యుమానిటీస్ కోర్స్ చేసిన వాళ్ళు ఇలా ఇంజనీరింగ్, మెడిసిన్ చేయడానికి ఛాన్సెస్ లేవు డిగ్రీలో, లేకపోతే జాబ్లలో. ఈ సైడ్ ఈ కేటగిరీతో ఉండే జాబ్స్ చేయలేరు. కానీ
ఎంపీసీ బైపీసీ చేసిన స్టూడెంట్స్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దేర్ డిగ్రీ అంటే ఇంజనీరింగ్ డిగ్రీ, బీఎస్సీ డిగ్రీ అండ్ ఎంబీబీఎస్ అలా ఉంటాయి కదా, ఈ డిగ్రీస్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ నోటిఫికేషన్ జాబ్స్ ఏదైనా గ్రూప్స్ పడినప్పుడు వీళ్ళందరూ కూడా ఈ క్వాలిఫికేషన్ ద్వారా పడే గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబుల్. కానీ ఈ సైడ్ చదివిన వాళ్ళు ఇంటర్లో ఇక్కడ ఈ గ్రూప్స్ చేసి డిగ్రీలో ఈ గ్రూప్స్ చేసిన వాళ్ళు వీళ్ళకి పడే జాబ్స్ అప్లై చేయడానికి లేదు. ఇప్పుడు దీన్ని బట్టైనా మీకు ఆలోచించుకుంటే ఒక క్లారిటీ వస్తుంది. అంటే మనకి ఇంకా ఈజీగా చెప్పాలంటే మనం ఒక డివిడి ప్లేయర్ కొన్నాం అనుకోండి, డివిడి ప్లేయర్లో మనమేమి సిడి క్యాసెట్ కూడా ప్లే చేసుకోవచ్చు. అదే మన దగ్గర ఓన్లీ సిడి ప్లేయర్ మాత్రమే ఉంది. ఈ సిడి ప్లేయర్లో డివిడి ప్లేయర్ మనం ప్లే చేయగలుగుతామా? క్యాసెట్ డివిడి డిస్క్ని ప్లే చేయలేం. ఆ విధంగా ఇది కూడా నేను చెప్పేది. అంటే వీళ్ళు డివిడి టైప్ అనమాట. దీంట్లో ఇక్కడ ఈ సిడి అనమాట, ఇది ఈ సిడి కూడా దీంట్లో చేసుకోవచ్చు. అంటే వీళ్ళ పడే జాబ్స్ కూడా వీళ్ళు వచ్చి అప్లై చేయొచ్చు. కానీ ఇక్కడ ఈ గ్రూప్ చేసిన వాళ్ళు వీళ్ళకి ఇంజనీరింగ్ వాళ్ళకి పడే జాబ్స్కి అప్లై చేయలేరు. అది 2 in 1. ఈ పక్క ఉండే వాళ్ళు ఆ సైడ్ ఈ సైడ్ చేసినట్టే లెక్క అనుకోవాలి మనం. ఓకేనా? ఇది ఇంటర్కి సంబంధించిన డీటెయిల్స్ మా. ఓకే, ఐ థింక్ మీకు నీట్గా క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఈ సైడ్కి వద్దాం, టెక్నికల్ సైడ్కి వద్దాం. 2 years కోర్స్ ఐటీఐ వొకేషనల్ కోర్స్ అండ్ దిస్ డిప్లొమా ఈజ్ ఏ 3 years కోర్స్ అండ్ ఆల్సో సమ్ కోర్సెస్ 3.5 years కూడా ఉంది. ఓకేనా? డిప్లొమా అంటే 3 yearsలో ఉండే కోర్సులు ఉన్నాయి, డిప్లొమాలో 3.5 years కోర్సులు ఉన్నాయి, అండ్ డిప్లొమాలో 2 years కోర్సులు కూడా ఉన్నాయి. బాగా అర్థం చేసుకోండి, డిప్లొమాలో 2 years కోర్సెస్ అవైలబుల్, 3 years కోర్సెస్ ఈజ్ ఆల్సో అవైలబుల్ అండ్ 3.5 కోర్సెస్ ఈజ్ ఆల్సో అవైలబుల్. అండ్ ఇన్ ఐటీ 1 year కోర్స్ కూడా ఉంది, 1 year ఐటీ ఉంది, 2 years ఐటీ కోర్సెస్ ఉన్నాయి. అండ్ దిస్ వొకేషనల్ కోర్సెస్, దీస్ ఆర్ ద 2 years కోర్సెస్. ఈ వొకేషనల్ గురించి చాలామందికి కొద్దిగా ఐడియా ఉండకపోవచ్చు, చెప్తున్నాను చూడండి. ఐటీఐ ఈజ్ సపరేట్, ఐటీఐ అనేది సపరేటు. వొకేషనల్ ఐటీఐలోనే అంటే ఇంటర్ వొకేషనల్ అంటాము, ఇంటర్ వొకేషనల్ కోర్స్. మీరు ఇంటర్ వొకేషనల్ కోర్స్ 2 years కంప్లీట్ అయిన తర్వాత ఒకవేళ మీరు హైయర్ స్టడీస్కి వెళ్ళాలి అనుకుంటే డిగ్రీకి కూడా వెళ్ళచ్చు. వీళ్ళు ఈ వొకేషనల్ ఇంటర్ వొకేషనల్ చేసిన వాళ్ళు ఇలా డిప్లొమాకి రావాలన్నా డిప్లొమా డైరెక్ట్గా 2nd year, 1st year 2nd year 3rd year కదా, నేరుగా 2nd year నుంచి జాయిన్ అయిపోవచ్చు 2nd year స్టూడెంట్స్తో. ఐటీఐ చేసిన స్టూడెంట్స్ కూడా నేరుగా వచ్చి డిప్లొమా 3 years డిప్లొమా అనుకోండి, డైరెక్ట్గా 2nd yearలో వచ్చి జాయిన్ అయిపోవచ్చు. 1st year చదవాల్సిన అవసరం లేదు ఐటీఐ చేసిన వాళ్ళు. లేదు నువ్వు చదివే కెపాసిటీ లేదు, నా వల్ల కాదు సార్, నేను ఇక్కడ ఐటీఐతో స్టాప్ చేస్తానన్నా, మనకి ఐటీఐ క్వాలిఫికేషన్స్తో జాబ్స్ అనేది నెంబర్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి, అలా అయినా జాయిన్ అవ్వచ్చు. ప్లస్ జాబ్ చేస్తూ కూడా అంటే మీ ఫ్యామిలీ పొజిషన్ బాగలేదు, నేను కంపల్సరీగా జాబ్ చేయాలి, మా పేరెంట్స్కి ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు అన్నప్పుడు, మా ఫాదర్ లేడు, లేదు మా మదర్ లేరు, ఎవరు లేరు, మా అవ్వ తాత నన్ను చదివిపిస్తున్నారు, మా పిన్ని వాళ్ళు చదివిపిస్తున్నారు అన్నప్పుడు, అలాంటి వాళ్ళు ఇలా ఐటీఐ కానీ వొకేషనల్ చేసి మీరు జాబ్ చేసుకుంటూ కూడా డిప్లొమా కోర్సెస్ అనేటివి కరస్పాండెన్స్గా చేసుకునే దానికి కొన్ని ప్రొవిజన్స్ అయితే ఉన్నాయి. ఓకేనా? ఈ ఐటీఐలో ఏమేమి కోర్సెస్ ఉన్నాయి అనేది నేను చెప్తాను మీకు ఇప్పుడు. సరే, ఇప్పుడు మీకు ఆల్రెడీ ఇదంతా నేను ఎక్స్ప్లెయిన్ చేసినాను. టెక్నికల్ కోర్సెస్లో ఐటీఐ ఒకటి, ఇంటర్ వొకేషనల్ ఒకటి, నాన్ టెక్నికల్ కోర్సెస్ చెప్పినాం కదా, ఇంటర్ ఎంపీసీ, బైపీసీ, సిఈసి, హెచ్ఈసి, ఎంబైపీసీ, ఎంఈసి అండ్ సో ఇంకా చాలా కోర్సెస్ ఉన్నాయి ఇంటర్మీడియట్లోనే, ఇదొకటి. నెక్స్ట్ ఈ ఇంటర్మీడియట్ చేయడానికి ఇంకొక ప్రొవిజన్ కూడా ఉంది, అదేమంటే ఏపీఆర్జేసీ ద్వారా కూడా మీరు ఇంటర్మీడియట్ చేయొచ్చు. ఈ ఏపీఆర్జేసీ అంటే ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్ అంటారు. ఇవి ఎలా అంటే మనకి మొత్తం కంప్లీట్గా గవర్నమెంటే చూసుకుంటుంది. అంటే
జస్ట్ లైక్ మోడల్ కాలేజెస్ లాగా రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్, అక్కడే హాస్టల్ కాలేజీ అంతా కూడా కంప్లీట్గా గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తుంది. ఇది అంటే మీరు కార్పొరేట్లో మీరు ఎంపీసీ బైపీసీ అలా అనుకున్నాం చదవాలి అనుకున్నాం, అంటే సిఈసి కొన్ని కాలేజెస్లో సిఈసి కూడా ఉంది ఏపీఆర్జీసీలో. సరే, మీరు కార్పొరేట్లో ఎక్కువ అమౌంట్ పే చేసి మీరు ఎంపీసీ బైపీసీ చదవలేము అనుకున్న వాళ్ళు మీరేం చేయొచ్చు అంటే, ఇప్పుడు జూనియర్ కాలేజెస్ మీకు టౌన్లో ఉండే గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ వేరు, ఈ ఏపీఆర్జేసీ జూనియర్ కాలేజెస్ వేరు. మనకు టౌన్లో ఉండే జూనియర్ కాలేజెస్కి మీరు ఎటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు. బట్ ఈ ఏపీఆర్జేసీ ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్ మన స్టేట్లో టోటల్గా 10 కాలేజెస్ ఉన్నాయి. వీటిల్లో కానీ మీరు సీట్ తెచ్చుకోవాలంటే సపరేట్గా ఏపీఆర్జేసీ అనే ఎగ్జామ్ ఉంది, ఆ ఎగ్జామ్ రాయాలి. బట్ దిస్ అకాడమిక్ ఇయర్ ఈ ఇయర్లో ఎగ్జామ్ లేకుండా లాటరీ సిస్టమ్ డిప్ సిస్టమ్ ద్వారా అడ్మిషన్స్ అనేటివి జరుగుతోంది. ఆ నోటిఫికేషన్ డీటెయిల్స్ కూడా నేను మీకు ఈరోజు క్లాస్లో చెప్తాను, అవి ఎలా అప్లై చేసుకోవాలో కూడా చూపిస్తాను మీకు. అండ్ నెక్స్ట్ ఇది ఇంటర్మీడియట్ చేయడానికి, ఇది మీరు మీ ఊర్లో ఉండే ఇంటర్మీడియట్ కాలేజ్లో అయినా జాయిన్ అవ్వండి, లేదంటే మొత్తం గవర్నమెంటే పే చేసుకోవాలనుకుంటే దీని ద్వారా మీరు మెరిట్ స్టూడెంట్స్ అయితే దీంట్లో మీకు వచ్చే లాటరీ ఈసారి మెరిట్ లేదు, ఎందుకంటే అందరూ పాస్ కాబట్టి 10th. మీరు లాటరీ సిస్టమ్ మీ అదృష్టం, మీరు అప్లై చేయండి, అదృష్టం అంటే మీకు దీంట్లో సీట్ వచ్చేస్తుంది ఈజీగా. ఇది మంచి అవకాశం, ఈ ఇయర్ మీ అదృష్టాన్ని మీరు టెస్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇది అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్కి ఇంకొక విధానం కూడా ఉందమ్మా. ఇది వేరే 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 ఇంపార్టెంట్. దిస్ ఇస్ ది టాప్ లెవెల్ ఎడ్యుకేషన్ అనమాట. ఇక్కడ కానీ మీరు IIIT అనేసి అంటారు. ఈ IIIT మీరు తెలుసున్న RGUKT అనేసి రాజీవ్ గాంధీ యూనివర్సల్ నాలెడ్జ్ టెస్ట్ సెంటర్ అని చెప్పేసి అని మీకు ఇడుపులపాయలో ఉంది, మనకి నూజివీడ్లో ఉంది, ఒంగోలులో ఉంది. ఇది ఎలా అంటే మీరు ఇంజనీరింగ్ చేయాలి అని అనుకున్న వాళ్ళకి, బీటెక్ చదవాలి అనుకున్న వాళ్ళకి ఈ RGUKSET అనే ఒక ఎగ్జామ్ పెడతారు వాళ్ళు. ఆ ఎగ్జామ్లో కానీ మీరు క్వాలిఫై అయితే ఇంటిగ్రేటెడ్ ఇంటర్ అండ్ బీటెక్ అదే కాలేజీలోనే ఇంటరు బీటెక్ 2 కంబైన్గా ఉంటాయి. మామూలుగా అయితే మనము ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తాం కదా, ఇంటర్ అయిపోయినాక ఎంసెట్, ఆ విధంగా మీరు రాయాల్సిన అవసరం లేదు. 10th కంప్లీట్ అయిపోయిన వెంటనే ఈ RGUKT సెట్ అని ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ కానీ రాసినట్టయితే మీకు దాంట్లో వచ్చే ర్యాంక్ని బట్టి మీకు కాలేజీలో సీట్ రావడం జరుగుతుంది. అక్కడ ఎలా అంటే 2 years ఇంటర్ ఉంటుంది అండ్ 4 years బీటెక్ ఉంటుంది. 2 కలిపి ఇంటిగ్రేటెడ్ అంటాం. 6 yearsలో మీరు కంప్లీట్ బీటెక్ కూడా కంప్లీట్ చేసుకొని బయటకు రావచ్చు. ఇవి కోర్సెస్, అవైలబుల్ కోర్సెస్. 1 by 1 చూద్దాం. ITIలో ఏమేమి కోర్సెస్ ఉన్నాయని చూడండి. ఒకవేళ మీరు ITI చేయాలనుకుంటే అండ్ సెక్రటరీ ప్రాక్టీస్, ప్రైవేట్ కంపెనీల్లో పర్సనల్ అసిస్టెంట్గా జాబ్ తెచ్చుకోవచ్చు. అండ్ కంప్యూటర్, ఇవన్నీ 1 year కోర్సెస్. ఇది 1 year కోర్సెస్ ఇవి. కంప్యూటర్ ఆపరేటర్, స్టెనోగ్రాఫ్, ఈ 3 కూడా 1 year ITI కోర్సెస్, జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ అంటాం వీటిని. అండ్ ఇక్కడ డ్రాఫ్ట్స్మెన్ సివిల్, డీజిల్ మెకానిక్, వెల్డరు, ఫిట్టర్ అనే కోర్సు కూడా ఉంది ఎక్స్ట్రాగా. ఇవన్నీ కూడా 2 years కోర్సెస్. మీరు ITI చేయాలనుకున్న వాళ్ళకి దీంట్లో ఉండే అవైలబుల్ కోర్సెస్ అన్నమాట ITIలో. నెక్స్ట్ ITI లాగానే ఇంటర్ వొకేషనల్ కోర్స్ అని చెప్పినాను కదా, దాంట్లో అవైలబుల్ 2 years ఇక్కడ ఏమేమి ఉంటాయంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ టెక్నీషియన్ ఒకటి, కన్స్ట్రక్షన్ టెక్నాలజీ ఒకటి, రూరల్ ఇంజనీరింగ్ టెక్నీషియన్ ఒకటి, అకౌంటింగ్ మరియు టాక్సేషను, కమర్షియల్ గార్మెంట్ డిజైనింగ్ మరియు మేకింగ్. అంటే నేను ఇక్కడ ఓన్లీ కొన్ని మాత్రమే లిస్ట్ ఇచ్చాను. ఇవి కాకుండా ఇప్పుడు రీసెంట్గా ఇంకా ఎక్స్ట్రా కోర్సెస్ కూడా ఈ ఇంటర్ వొకేషనల్ కోర్సెస్లో యాడ్ చేయడం జరిగింది. ఆ కోర్సెస్ కూడా మీరు నియర్ బై వొకేషనల్ కాలేజెస్ అంటాం వీటిని. ఇంటర్ వొకేషనల్, ఇంటర్ వేరే, ఇంటర్ వొకేషనల్ వేరే, ITI వేరే. బాగా నీట్గా అర్థం చేసుకోండి. ITI
ఇంటర్ అండ్ ఇంకొకటి ఇంటర్ వొకేషనల్ కోర్సెస్. ఈ ఇంటర్ వొకేషనల్ కోర్సెస్లో మీరు స్టడీస్ కానీ కంప్లీట్ చేస్తే ఇంకా హయ్యర్ ఎడ్యుకేషన్ పోవాలంటే డిప్లొమా పాలిటెక్నిక్ రావచ్చు, లేదు డిగ్రీకి కూడా వెళ్ళొచ్చు అనమాట. ఓకే, ఇంకొకటి ఏపీఆర్జేసీ గురించి మనకి రీసెంట్గా నోటిఫికేషన్ వచ్చింది. మీకు చెప్తున్నాను కదా, ఎవ్రీ ఇయర్ అయితే ఏపీఆర్జేసీ అంటే ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్, నేను ఐటీఐ నాకు వద్దు, నాకు ఇంటర్ వొకేషనల్ వద్దు, నేను ఇంటర్మీడియట్లో ఎంపీసీ బైపీసీ ఏదో సిఈసీనో ఏదో చేయాలి అనుకున్నాను, నాకు ఫైనాన్షియల్గా సపోర్ట్ లేదు అన్నప్పుడు ఇక్కడ కానీ ఈ కాలేజెస్లో సీటు కానీ వస్తే మొత్తం గవర్నమెంటే భరిస్తుంది. కంప్లీట్ ఫుడ్ బెడ్ అన్నీ ఫీజులు మీరేం కట్టబలేదు, కంప్లీట్గా గవర్నమెంటే చూసుకుంటుంది అప్ టు డిగ్రీ వరకు కూడా. చూడండి, పై సంస్థ ఆంధ్రప్రదేశ్ నడుపుతున్న 10 రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్ 2021-22 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాల కొరకు 2021 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి. ఆంధ్ర ప్రాంత విద్యార్థులను గుంటూరు జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, అంటే మీకు ఆంధ్ర సైడ్ ఉన్న వాళ్ళైతే గుంటూరు హెడ్ క్వార్టర్స్, అదే రాయలసీమ అయితే ఇప్పుడు రాయలసీమ ప్రాంతం మీకు తెలుసు, కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, ఇవన్నీ రాయలసీమ జిల్లాలు అంటే కర్నూలు జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వారు నిర్ణయించిన ప్రదేశంలో లాటరీ పద్ధతి ద్వారా, ఇది చెప్తున్నాను చూడండి, ప్రతిసారి ఎగ్జామ్ జరిగేది, ఈసారి అయితే ఎగ్జామ్ లేదు, డిప్ సిస్టమ్ లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేసి కళాశాల కేటాయింపు విద్యార్థులు దరఖాస్తులో పేర్కొన్న ప్రాధాన్యత క్రమాన్ని అనుసరించి జరుగును. మీరేం చేయాలంటే ఫస్ట్ ఇప్పుడు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే రిలీజ్ చేస్తున్నారు. ఇది మీ నోటిఫికేషన్ ఏపీఆర్జేసీ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్. ఎప్పుడు మీరు పేమెంట్ ఎప్పటి లోపల చేయాలంటే జూలై 15th లోపల మీరు అప్లై చేసుకోవాలి. నేను ఇది అయిపోయిన తర్వాత ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ఈ లింక్ కూడా ఇస్తాను. ఏపీఆర్జేసీకి మీరు ఎలా అప్లై చేసుకోండి, ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు ఆ సైట్ ఓపెన్ అవుతుంది. ఆ సైట్లో ఇక్కడ వాళ్ళు అడిగిన డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేస్తే సరిపోతుంది. మీకు అది కావాలంటే సపరేట్గా వీడియో కూడా హౌ టు అప్లై ఏపీఆర్జేసీ అనేది ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత నేను సపరేట్గా వీడియో చేసి మీకు అప్లోడ్ చేస్తాను. మీరేమైనా తెలియకపోతే వరి అవ్వాల్సిన అవసరం లేదు, ఓకేనా. ఇది అప్లికేషన్ స్టార్ట్ డేట్, అప్లికేషన్ ఎండ్ డేట్ 24 అంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, ఎండ్ డేట్ ఇక్కడ ఇచ్చినారు. మొత్తం కంప్లీట్ ప్రాసెస్ అంతా కూడా ఆన్లైన్ ప్రాసెస్. మీరు ఎవరైనా ఏపీఆర్జేసీ ద్వారా ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ చేయాలి అని అనుకున్న వాళ్ళు ఇమ్మీడియట్గా మీరు డిలే చేయకుండా అప్లై చేయండి. దీనికంటే ఎటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు. మీ అదృష్టం, జస్ట్ లాటరీ ద్వారానే మీకు సీట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దిస్ ఆల్ అబౌట్ ఏపీఆర్జేసీ. నెక్స్ట్ మనం ఇంటర్మీడియట్ గురించి అయిపోయింది. ఇంటర్ ఐటీఐ గురించి చెప్పినాను, ఇంటర్ వొకేషనల్ గురించి చెప్పినాను, అండ్ ఇంటర్మీడియట్ ఏపీఆర్జేసీ గురించి చెప్పాను. అండ్ ఆర్జీకేటీ గురించి నేను లాస్ట్లో తర్వాత చెప్తాను. ఈ ఆర్జీకేటీ సెట్ ఎలా ఉంటుంది అనేది, అది ఇంటిగ్రేటెడ్ కోర్స్, అంటే 2+4 6 years కోర్స్ అది. దాని గురించి సపరేట్ చెప్తాను. ఇక్కడ డిప్లొమా, చాలామంది నేను డిప్లొమా చేయాలి అంటూ ఉంటారు కదా. మనకి ఈ డిప్లొమా అంటే ఏమి, డిప్లొమాలో ఏమేమి కోర్సెస్ ఉన్నాయి, అండ్ వాట్ ఈస్ ద డ్యూరేషన్ ఆఫ్ ది ఈచ్ కోర్స్, ఒక్కో కోర్సు కంప్లీట్ చేయడానికి ఎన్ని ఇయర్స్ డ్యూరేషన్ పడుతుంది, అండ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దట్ డ్యూరేషన్ 2 years కావచ్చు, 3 years కావచ్చు, కంప్లీట్ అయిన తర్వాత ఫర్దర్గా హయ్యర్ స్టడీస్ వెళ్ళాలి అంటే మనకి అది ఏ కోర్సెస్ అవైలబిలిటీలో ఉంటాయి, ఒకవేళ జాబ్కి వెళ్ళాలనుకున్నా కానీ జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయని మనం చూద్దాము. ఫస్ట్ ఈ డిప్లొమాలో వచ్చేసి టెక్నికల్ కోర్సెస్ ఉన్నాయి అండ్ నాన్ టెక్నికల్ కోర్సెస్ కూడా ఉన్నాయన్నమాట. డిప్లొమాలో టెక్నికల్ కోర్సెస్ మీరు జాయిన్ అవ్వాలి అంటే
దానికి ఏపీ పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది. నాన్ టెక్నికల్ కోర్సెస్కి లాస్ట్ ఇయర్ ఏం చేశారంటే, లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇంతే కదా, 10th క్లాస్ ఆల్ పాస్, అందరూ పాస్, 10th ఆల్ పాస్ కాబట్టి లాస్ట్ ఇయర్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఈ RGUKT సెట్ అనేసి. అదే IIIT ఎంట్రన్స్ టెస్ట్ ఉంది కదా, ఆ ఎంట్రన్స్ టెస్ట్తో పాటే ఈ నాన్ టెక్నికల్ కోర్సు ఇంటిగ్రేటెడ్ కోర్సు ప్లస్ డిప్లొమా కొన్ని కోర్సులు కూడా యాడ్ చేశారు. అంటే డిప్లొమాలో అన్ని కోర్సులకి పాలిసెట్ రాస్తే సరిపోదుమా, కొన్ని కోర్సెస్కి మాత్రమే మనము పాలిసెట్ అనేది ఎలిజిబుల్. కొన్ని రిమైనింగ్ కోర్సెస్ కొన్ని ఉన్నాయి, ఆ కోర్స్ నేమ్స్ చెప్తాను. యూ వాంట్ టు డూ దట్ కోర్స్ యూ నీడ్ టు రైట్ RGUKT సెట్. అంటే RGUKT సెట్ అనేది ప్రీవియస్ లాస్ట్ ఇయర్ ఉన్నింది. ఈ ఇయర్ అనేది తెలంగాణలో ఏం చేశారంటే, పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే చాలు RGUKT సెట్ను కూడా మెర్జ్ చేసేసినారు. అంటే రెండిటికి కలిపి కామన్ ఒక ఎగ్జామే పెట్టినారు తెలంగాణలో. నేను అనుకోవడం ఏమంటే, దిస్ ఈజ్ మై పర్సనల్ ఒపీనియన్ ఓన్లీ, మన స్టేట్లో కూడా అంటే ఇప్పుడు ఒకసారి ఎగ్జామ్ పెట్టడమే కష్టంగా ఉంది కరోనా టైంలో, అందుకని మన దగ్గర కూడా పాలిసెట్ ఎగ్జామ్తో పాటే RGUKT సెట్ను కూడా మెర్జ్ చేసి పెడతారా లేదా అనేది డౌటు. బట్ నేనైతే రెండు కలిపి ఒకే తెలంగాణలాగా పెడితే మేలు అనుకుంటున్నా. అంటే స్టూడెంట్స్ 2 టైమ్స్, ఎందుకంటే సిలబస్ సేమ్, RGUKT సెట్కి పాలిసెట్కి సేమ్ సిలబస్ కాబట్టి కామన్ ఎగ్జామ్ అంటే ఒక ఎగ్జామ్ పాలిసెట్ వచ్చే మెరిట్ మీదనే రిమైనింగ్ కోర్సెస్ కూడా అడ్మిషన్స్ ఫిల్ చేస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తెలంగాణలో ఆల్రెడీ ఇప్పుడు మా లాస్ట్ నోటిఫికేషన్ కూడా అలానే ఇచ్చారు. ఓకే, మేబీ ఒకవేళ అది కామన్ ఎగ్జామ్ పెడితే కామన్గా ఉంటుంది, సరే సపరేట్గా పెట్టినా కూడా ఏం ప్రాబ్లం లేదు. నేను చెప్తాను, డీటెయిల్స్ చెప్తాను. అంటే ఏమేమి కోర్సెస్ వస్తాయంటే మీకు అప్పుడు నీట్గా అర్థమవుతుంది. ఇవి చూడండి, ఇవి డిప్లొమా కోర్సెస్. పాలిసెట్ ద్వారా మీకు ఏ కోర్సెస్లో జాయిన్ అవ్వచ్చు త్రూ పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడం ద్వారా మీరు ఏ కోర్సెస్ జాయిన్ అవ్వడానికి మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది అనేసి. అంటే ఇఫ్ యూ వాంట్ టు బికమ్ అన్ సివిల్ ఇంజనీర్ నువ్వు జాయిన్ అవ్వచ్చు. డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అంటాము, దీన్నే DCE అంటారు. దిస్ ఈజ్ 3 years కోర్స్, జాయిన్ అవ్వచ్చు. అండ్ ఇది కూడా ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్షిప్ కూడా ఆల్మోస్ట్ రిలేటెడ్ టు సివిల్కి సంబంధించింది, దాంట్లో జాయిన్ అవ్వచ్చు. అండ్ మెకానికల్ కోర్స్, మెకానికల్ ఇంజనీరింగ్ కావాలన్నా జాయిన్ అవ్వచ్చు. ఆటోమొబైల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, EC అంటాం, ఇది ట్రిపుల్ అంటారు, దీన్ని EC అంటారు. దిస్ ఈజ్ ECE, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. ఇది ECE. ఐ థింక్ నౌ ఇట్ ఈస్ విజిబుల్. అంటే మీకు మొబైల్లో చాలామంది చూస్తుంటారు కాబట్టి విజిబుల్గా ఉండదు, అందుకనేసి మీకు జూమ్ చేసి నాకు తెలిసి ఇప్పుడు బాగా కనిపిస్తుంది అనుకుంటాను. దిస్ ఈజ్ EEE, దిస్ ఈజ్ ECE, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. అండ్ అనదర్ వన్ ఈజ్ అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్. నెక్స్ట్ CSC అంటారు, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. IT, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మైనింగ్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్ అండ్ షుగర్ టెక్నాలజీ. నెక్స్ట్ ఇక్కడ కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్, గార్మెంట్ టెక్నాలజీ, రిఫ్రిజరేషన్ R&AC, రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్, పెట్రోలియం టెక్నాలజీ, పెట్రోకెమికల్ టెక్నాలజీ. అవన్నీ కూడా 3 years డిప్లొమా కోర్సెస్. కొన్ని 3.5 years ఉన్నాయి, 3 years 6 months పడుతుంది. దట్ ఈస్ బయోమెడికల్ ఇంజనీరింగ్, మెటలర్జికల్ ఇంజనీరింగ్, టెక్స్టైల్ టెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్, కెమికల్ అండ్ ఆయిల్ టెక్నాలజీ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, పెట్రోకెమికల్ అంటాము, అండ్ కెమికల్ ఇంజనీరింగ్ అండ్ సిరామిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఇవన్నీ 3.5 years కోర్స్. ఇంకొక మెయిన్ థింగ్, ఇవి చెప్పే ముందు మీకు ఇంకొక విషయం చెప్పాలి.
నేను చెప్పిన ఈ బ్రాంచెస్ ఉన్నాయి కదా, నాకు తెలిసి మోర్ దెన్ 20+ ఉన్నాయి. 20+ కోర్సెస్ అనేది మీకు వీటిలలో ఏ బ్రాంచ్ నచ్చింది అనేది మీ ఇష్టం, అది మీరు డెసిషన్ తీసుకోవచ్చు మీ ఇంట్రెస్ట్ని బట్టి. కానీ వీటిలలో మీరు బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవాలంటే మీకు పాలిసెట్లో వచ్చే ర్యాంక్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. అంటే మీకు టాప్ ర్యాంక్ అని వస్తే మీకు ఏ బ్రాంచ్ కావాలన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు, అండ్ మీకు ఏ కాలేజీ కావాలన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు వితౌట్ గెటింగ్ గుడ్ ర్యాంక్ మీకు కావాల్సిన కోర్స్ రాదు, మీరు అనుకున్న కాలేజీ కూడా రాదు. మీరు పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో మీకు వచ్చే మార్క్స్ని బట్టి మీకు ఏ బ్రాంచ్ కావాలి అనేది కౌన్సిలింగ్ ద్వారా, ఆన్లైన్ కౌన్సిలింగ్ ఉంటుంది, ఆ కౌన్సిలింగ్ ద్వారా మీకు సీట్ అనేది అలాట్మెంట్ అనేది జరుగుతుంది. ఆ ఫర్దర్ ప్రాసెస్ అంతా కూడా నేను మీకు అంటే ఎప్పుడు కంటిన్యూగా మీరు ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను లాస్ట్ ఇయర్ మీరు వీడియోస్ కూడా చూస్తుండొచ్చు. అంటే అప్ టు డేట్ అంటే నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి మీరు కాలేజీలో జాయిన్ అయ్యి మీ కోర్స్ కంప్లీట్ అయ్యి జాబ్లో జాయిన్ అయ్యేంత వరకు కూడా మీకు అప్డేట్స్ అనేది మన ఛానల్లో నేను పెడుతూ ఉంటాను. అందుకని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఏంటంటే అదొక బెనిఫిట్ అనమాట. అండ్ ఇన్ఫర్మేషన్ అనేది మిస్ కాకుండా కంప్లీట్ డీటెయిల్స్ మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. కాబట్టి మీరు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇన్ఫర్మేషన్ అప్ టు డేట్ అనేది నేను పెట్టిన నోటిఫికేషన్ వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు తెలుసుకోవచ్చు అనమాట. మనకి ఇవన్నీ కూడా డిప్లొమాలో ఉండే కోర్సెస్. ఈ కోర్సెస్ అన్నీ కూడా మీరు పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడం వల్ల దాని ద్వారా మనం సీట్ అనేది అలాట్మెంట్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ నాన్ టెక్నికల్ కోర్సెస్ అనమాట. ఇవి కూడా డిప్లొమా కోర్సెస్ అంటారు వీటిని. అవి డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, డిప్లొమా ఇన్ సీడ్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ ఆర్గానిక్ ఫార్మింగ్, డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్. దీంట్లో మీకు ఇక్కడ రైట్ సైడ్ చూసారంటే డ్యూరేషన్ 2 years కోర్సెస్. అగ్రికల్చర్ డిప్లొమా, సీడ్ టెక్నాలజీ డిప్లొమా, ఆర్గానిక్ ఫార్మింగ్ డిప్లొమా, ఇవన్నీ 2 years కోర్సెస్. అండ్ ఇంకొకటి కూడా ఉందమ్మా, ఇవన్నీ తెలుగు మీడియం, అది మెయిన్ చూసుకోండి. ఇక్కడ ఉండే 2 years కోర్సెస్ అన్నీ కూడా తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం లేదు. ఇంగ్లీష్ మీడియంలో ఉండేది ఇది ఒకటే, డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ 3 years కోర్స్, అది ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. అవి ఎక్కడెక్కడ కాలేజెస్ ఉన్నాయో కూడా పైన హెడ్డింగ్లో ఉన్నాయి చూడండి. డిప్లొమా ప్రోగ్రామ్ ఆఫర్డ్ బై ఆచార్య ఎన్జి రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ, ఇక్కడ మాత్రమే ఉన్నాయి. నేను చెప్పిన ఈ కోర్సెస్ అన్నీ కూడా మనకి ఆచార్య ఎన్జి రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీలో మాత్రమే ఉన్నాయి. వాటిలో సీట్ రావాలంటే దాన్ని చెప్పాను కదా, సపరేట్గా ఆర్జీయూ కేసెట్ అని కేటీ సెట్ అని లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ పెట్టారు. ఈ ఇయర్ ఇంకా దానికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రాలేదు. మీకు ఈ కోర్సెస్లో ఏదైనా చేయాలనే ఇంట్రెస్ట్ ఉంటే నోటిఫికేషన్ వచ్చినప్పుడు నేను మన ఛానల్లో నేను వీడియో అనేది ఇంటిమేషన్ ఇస్తాను. నెక్స్ట్ ఇంకోటి చూడండి, డిప్లొమా ప్రోగ్రామ్ ఆఫర్డ్ బై శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఉంది కదా, ఇవి చూడండి. ఈ పైన కోర్సెస్ వచ్చేసి ఆచార్య ఎన్జి రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉండే కోర్స్, ఎస్వి యూనివర్సిటీలో ఉండే కోర్స్ ఏహెచ్ పాలిటెక్నిక్, నెక్స్ట్ ఫిషరీ పాలిటెక్నిక్, డైరీ పాలిటెక్నిక్, ఇవన్నీ కూడా తెలుగు మీడియంలో ఉంటాయి. అది గుర్తుపెట్టుకోండి, 2 years కోర్సెస్ తెలుగు మీడియం. నెక్స్ట్ ఇంకోటి డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ కడప, డిప్లొమా ఇన్ హార్టికల్చర్ 2 years కోర్స్ ఇన్ తెలుగు మీడియం. ఒకవేళ డిప్లొమా ఈ కోర్సెస్ చేయాలి అనుకున్న వాళ్ళు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను మీకు ఇంటిమేట్ చేస్తాను, ఓకేనా. నెక్స్ట్ మనము పాలిసెట్ గురించి చెప్పినాం కదా, డిప్లొమా సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ అనేసి అని. మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఎక్కువ మంది కూడా పాలిటెక్నిక్ రాయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. దానికి మెయిన్ రీజన్స్ చాలా ఉన్నాయి. మెయిన్ రీజన్ వచ్చేసి 3 yearsలో జాబ్ ఆపర్చునిటీస్ ఈక్వల్ టు బీటెక్. మీరు బీటెక్ చేస్తే ఎన్ని జాబ్స్ అయితే ఆపర్చునిటీస్ ఉన్నాయో మోర్ దాన్ దట్ బీటెక్ చేసినా కానీ అలాంటి జాబ్ ఆపర్చునిటీ ఉండవు, అన్నీ ఉంటాయన్నమాట డిప్లొమాలో. అందుకనేసి చాలామంది ఎక్కువ డిప్లొమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. అండ్ ఇంకొక బెనిఫిట్ ఏమంటే
డిప్లొమా చేయడం వల్ల మీకు ఏమంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ బాగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ సబ్జెక్ట్ నాలెడ్జ్. ఇఫ్ యూ వాంట్ టు బీ ఏ గుడ్ ఇంజనీర్ విత్ సౌండ్ నాలెడ్జ్ అండ్ మంచి నాలెడ్జ్తో మీరు ఇంజనీరింగ్ డిగ్రీ రావాలి అంటే ది రైట్ పాత్ ఈస్ డూయింగ్ డిప్లొమా అండ్ దెన్ బీటెక్. డిప్లొమా చేసి తర్వాత బీటెక్ చేయడం అనేది ది రైట్ చాయిస్ అనమాట. లేదు అనేసి అంటే యు ఆర్ హ్యావింగ్ ఏ కెపాసిటీ టు డూ ఆర్ టు క్రాక్ ఐఐటి జేఈ అంటే ఐఐటి ఎన్ఐటీస్లో నువ్వు సీట్ తెచ్చే కెపాసిటీ నీకు ఉంది అని అనుకున్నప్పుడు బెటర్ టు డూ బీటెక్ బై యూజింగ్ యూనివర్సిటీస్ లైక్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. వీటిలలో మీరు కానీ బీటెక్ చేయాలి అంటే ఏం చేస్తారంటే ఇంటర్ జాయిన్ అయ్యేసి జేఈ మెయిన్స్ అడ్వాన్స్ జేఈ మెయిన్స్ క్వాలిఫై అయిన స్టూడెంట్స్కి ఎన్ఐటీలో సీట్ వస్తుంది. జేఈ మెయిన్స్ తర్వాత అడ్వాన్స్ కానీ క్వాలిఫై అయితే ఐఐటీలో మీరు సీట్ తెచ్చుకోవచ్చు. ఇది ఇంజనీరింగ్ చేసేదానికి ఇదొక మార్గం. కానీ మీరు ముందు ఇంకొక విషయం ఆలోచించాలి. ఈ రూట్లో వెళ్ళేటప్పుడు దిస్ ఈజ్ కాంపిటీషన్ త్రూ అవుట్ ఇండియా. ఇండియాలో ఉన్న మొత్తం స్టూడెంట్స్తో మీరు కాంపిటీషన్. ఓకేనా? అంటే ఇండియాలో నువ్వు టాప్ లెవెల్లో ర్యాంక్ తెచ్చుకోగలిగే క్యాపబిలిటీ ఉంటే నువ్వు ఇంటర్మీడియట్ 2 years చదివి ఎంపీసీ కోర్స్ చదివి త్రూ జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వడం వల్ల నువ్వు ఐఐటీస్లో సీట్ తెచ్చుకోగలుగుతావు. దిస్ ఈజ్ అల్టిమేట్. దీనికి ఇంకా తిరగలేదనమాట. నువ్వు ఐఐటీస్లో కానీ ఇంకా బీటెక్ సీట్ కానీ వన్స్ వచ్చిందంటే ఇంకా నీ లైఫ్ సెటిల్ అయినట్టే. నువ్వు మంత్లీ శాలరీ 5 lakhs పర్ ఇయర్ 60 lakhs ప్యాకేజ్ కూడా నువ్వు తెచ్చుకోవచ్చు. ఇంకా 1 crore ప్యాకేజ్ కూడా తెచ్చుకోవచ్చు. ఇంకా దీనికి తిరిగే లేదని చెప్తాను కదా. కానీ అంత ఈజీగా తెచ్చుకోగలుగుతారా లేదా అనేది మీరు పాస్ట్ 2-3 years డేటా చూసుకోండి. ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది స్టూడెంట్స్ ఇంటర్ ఎంపీసీ చేసి ఐఐటి ఎన్ఐటీస్లో సీట్ తెచ్చుకున్నారు, ఎంతమంది ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశారు ఏపీలో, వాళ్ళలో ఎంతమందికి ఐఐటీస్లో కానీ ఎన్ఐటీస్లో కానీ సీట్ వచ్చింది, పర్ ఇయర్ వాళ్ళు ఎంత అమౌంట్ ఫీజు వాళ్ళు పే చేశారు దానికి, అలా కంపేర్ చేసుకోండి ఒకసారి. అంటే వెరీ 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 లెస్ అనమాట. ఎందుకంటే ఇండియా మొత్తం కాంపిటీషన్లో మనం ముందు రావడం అనేది అని నేను డిస్కరేజ్ చేయడం కోసం చెప్పడం లేదు. అంటే మన కెపాసిటీ ఎంత అనేది కూడా ఆలోచించుకోవాలి. ఎవరో ఏదో చేస్తున్నారు కదనేసి ఏదో మీ నాన్నల దగ్గర 2 లక్షలు 3 లక్షలు ఫీజులు కట్టించేసి ఊరికి వాళ్ళ కష్టాన్ని వృధా చేయొద్దండి. నీకు నేను చదవగలుగుతాను, నేను తెచ్చుకోగలుగుతాను, నేను ఎలా అయినా నాకు పర్ మంత్ శాలరీ 10 లక్షల శాలరీ నేను తెచ్చుకోవాలి, లేకపోతే 5 లక్షలు నెలకి నేను చెప్పేది, పర్ మంత్ 5 lakhs 2 lakhs శాలరీ నాకు రావాలి, లగ్జరీ లైఫ్ నాకు ఉండాలి, నా పేరెంట్స్కి నేను ఇవ్వాలి అని అనుకొని నువ్వు కష్టపడి చదివే మెంటాలిటీ నీకు ఉన్నప్పుడు అది 3 lakhs కాదు కదా, పర్ ఇయర్కి 10 lakhs ఖర్చు పెట్టినా దాంట్లో వచ్చే నష్టమేం లేదు. నువ్వు చదవాలి. చదువు కోసము మీరు ఎంత డబ్బులైనా పేరెంట్స్ అనేవాళ్ళు మీకు స్పెండ్ చేస్తారు, కాదని ఎవరు చెప్పరు. కానీ మీరు దాన్ని వేస్ట్ చేయకూడదు, అది కూడా ఆలోచించకండి. బాగా కష్టపడి చదివి అంటే నీకు ఆ యాటిట్యూడ్ ఉండాలి. అంటే ఏదైనా నేర్చుకోవాలి అనే యాటిట్యూడ్ నీకులో ఉన్నప్పుడు నువ్వు 10th వరకు డల్గా ఉన్న స్టూడెంట్ అయినా సరే ఇంటర్మీడియట్లో చేంజ్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అదే మనం చేయవచ్చు. అంటే మనం అనుకుంటే సాధించలేనిది ఏది లేదు అని అంటారు కదా. అనుకోవడం ప్రతి ఒక్కరూ అనుకుంటారు, కానీ దాన్ని ఆచరణలో పెట్టడం 100 మందిలో ఒకరు ఇద్దరు మాత్రమే అది ఆచరణలో పెడతారు. ఇప్పుడు నాకు 1 crore కావాలనిపిస్తుంది, నీకు 1 crore కావాలనిపిస్తుంది, వేరెవరు కావాలని ఎవరు అచీవ్ చేయగలుగుతారు? కావాలనుకున్న ప్రతి వాడికి రాదు కదా. ఆ కావాలని అనుకున్నవాడు
దానికి తగిన శ్రమ చేసి దాన్ని ఎలా సంపాదించాలని ఆలోచించి దాని ఆచరణలో పెట్టినవాడు మాత్రమే తెచ్చుకోగలుగుతాడు. అదేవిధంగా నాకు ఐఐటీలో నాకు బీటెక్ నేను సీట్ వచ్చేయాలి అని అనుకున్న ప్రతి ఒక్కరికి రాదు, కోచింగ్లు తీసుకున్న వాడికి రాదు, 2 years 3 years 4 years కష్టపడిన వాళ్ళకు రావడం లేదు. అనేది ఒక ప్లానింగ్ ఉండాలి. ఆ ప్లానింగ్ ప్రకారము సమ్ గైడెన్స్ ఉండాలి. అలా చదివితే టాప్ లెవెల్లో కానీ మీరు ఐఐటి ఎన్ఐటీలో అంటే మెయిన్స్లో అడ్వాన్స్లో కానీ మంచి ర్యాంక్ కానీ తెచ్చుకోగలిగితే మీకు దీనికి మించిన లైఫ్ అనేది ఇంకొకటి ఉండదు. ఇంకా దీని గురించి అసలు ఎవరిని అడగాల్సిన అవసరమే లేదు. అది ఏ బ్రాంచ్ అయినా పర్లేదు, నువ్వు మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్స్ ఏది అసలు ఐఐటీలో ఎన్ఐటీలో సీట్ వస్తే చాలు, ఇంకా నేను హాట్ కేక్ లాగా కంపెనీస్ రిక్రూట్ చేసుకుని వెళ్ళిపోతాయి. అది ఒక ఇది పక్కన పెడదాం. నెక్స్ట్ ఇంజనీరింగ్ చేయడానికి ఇంకొక దారి ఉంది. ఇవన్నీ కూడా ఇంజనీరింగ్కి మనకుండే వేస్ అనమాట. ఎన్ని విధాలుగా ఇంజనీరింగ్ చేయొచ్చు. నేను చదివేటప్పుడు నాకు ఇన్ని వేస్ ఉన్నాయనే విషయం నాకు తెలియదు. అసలు చెప్పేవాళ్ళు వాళ్ళకి అడుక్కున్నా చెప్పేవాళ్ళు లేరు అప్పుడు. ఇప్పుడు మేము చెప్తానన్నా కానీ వినేవాడు లేడు. ఇలా రివర్స్ అయిపోయింది జనరేషన్. ఇప్పుడు చూడండి, ఇంజనీరింగ్ మీరు ఇప్పుడు ఇంటర్ చేశారు కదా, ఐఐటి ఎన్ఐటి ద్వారా పోతే ఈ రూట్ కదా. అలా లేకుండా ఇంటర్ అయిపోయిన తర్వాత ఎంసెట్ ఎగ్జామ్ అన్నాము. దీన్ని ఇప్పుడు పేరు మార్చినారని చెప్పాం కదా, ఈఏపీ సెట్ అన్నారు, నేమ్ చేంజ్ చేసినారు ఈ ఇయర్ నుంచి. ఆ ఎంసెటే ఇది అనమాట, ఈఏపీ సెట్. ఇది రాసిన తర్వాత ఇంటర్ 2 years అవుతారు. ఎంసెట్ ఎగ్జామ్లో మీకు వచ్చే ర్యాంక్ని బట్టి బీటెక్లో సీట్ వస్తుంది. దిస్ ఎగ్జామ్ ఈజ్ ఓన్లీ టు డూ యువర్ ఇంజనీరింగ్ ఇన్ ఏపీ. మీరు కేవలం ఏపీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాలేజెస్లో సీట్ తెచ్చుకోవడం కోసం, అంటే జాయిన్ అవ్వడం అడ్మిషన్ కోసము రాసే ఎగ్జామ్ మాత్రమే ఎంసెట్. దిస్ ఎంసెట్ ఈజ్ నాట్ యూజ్ఫుల్ టు గెట్ అడ్మిషన్ ఇన్ అదర్ స్టేట్స్ అండ్ టు గెట్ సీట్ ఇన్ ఎన్ఐటీస్, ఐఐటీస్. అక్కడ జాయిన్ అవ్వడానికి ఈ ఎంసెట్ పనికిరాదు. మన స్టేట్లో ఆంధ్రప్రదేశ్లో, ఈవెన్ తెలంగాణలో కూడా పనికిరాదు ఇది. అక్కడ సపరేట్ సెట్స్ ఉంటాయి. మన ఆంధ్రప్రదేశ్లో బీటెక్ జాయిన్ అవ్వాలనుకుంటే మాత్రమే ఈ ఎంసెట్ అనేది, ఈ ఏపీ సెట్ అంటాం దాని పేరు ఇప్పుడు, ఇది పనికొస్తుంది. 2+4 ఎన్ని ఇయర్స్ అవుతా ఉంది చెప్పండి? టోటల్ బీటెక్ కంప్లీట్ అవ్వాలంటే 6 years పడుతూ ఉంది. అదేవిధంగా మీకు ఇక్కడ నేను చెప్తాను కదా, ఆర్జీయూకే సెట్ అనేసి, ఇది కూడా అంతే. ఆర్జీయూకే సెట్ ఎగ్జామ్ రాస్తే 2+4. ఇక్కడ అంటే ఐఐటీస్ తర్వాత ఉన్న ఐఐటీస్ ఎన్ఐటీస్ తర్వాత ఉండేది IIITs అనమాట. ఈ IIITస్లో బీటెక్ చేసిన దీని తర్వాత వాల్యూ ఉంది అంటే ఇక్కడ చేస్తే మీకు మంచి వాల్యూ ఉంటుంది. అవి ఇక్కడ మన స్టేట్లో 3: ఒంగోలు, నూజివీడు, ఇడుపులపాయ. అక్కడ ఇది కూడా బీటెక్ అనమాట. ఇక్కడ మీరు లోకల్లో ఇంటర్మీడియట్ చదివి ఎంసెట్ ఎగ్జామ్ రాసి మీ సరౌండింగ్ చుట్టుపక్కల ఉండే ఇంజనీరింగ్ కాలేజెస్లో కానీ, లేకపోతే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ, మనకి ఇక్కడ జేఎన్టీయు కాకినాడ, జేఎన్టీయు పులివెందల, జేఎన్టీయు అనంతపురం, యోగవేమన, ఇలా కొన్ని యూనివర్సిటీస్ అక్కడైనా సీట్ తెచ్చుకోవచ్చు ఈ ఎంసెట్ ర్యాంక్ ద్వారా. లేదు ప్రైవేట్ కాలేజీలైనా బీటెక్లో జాయిన్ అవ్వచ్చు. ఈ ఆర్జీయూకేటీ సెట్ రాస్తే నేను చెప్పాను కదా, 3 colleges ఒంగోలు, నూజివీడు, ఇడుపులపాయ అనేసి, అక్కడ ఆ కాలేజెస్లో మీకు ఇంటిగ్రేటెడ్ ఇంటర్ ప్లస్ బీటెక్ 2 కలిపి అయిపోతాయి. కంబైన్గా చేసుకునేదానికి ఇదొక ఇది. ఇంకొక మార్గం చెప్తాను చూడండి, డిప్లొమా. ఈ డిప్లొమా అనేది 3 years కోర్స్ అని చెప్తాం కదా. 3 years మీరు డిప్లొమా అంటే పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి 3 years డిప్లొమా కోర్స్ చేసి, మళ్ళీ ఇదైన తర్వాత 3 years బీటెక్. అదేంటి సార్ మీరు బీటెక్ అనేది 4 years కదా, 3 years అంటున్నారు ఏమి అనేసి అంటారు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇంటర్ 2 years, ఇక్కడ డిప్లొమా 3 years, 1 year ఎక్స్ట్రా ఇక్కడ వచ్చింది కదా. అందుకోసం అనేసి ఇక్కడ వీళ్ళు బీటెక్లో 1st year, 2nd year, 3rd year, 4th year చదివేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ సైన్స్ చదువుతున్నాడు ఒక స్టూడెంట్ ఉన్నాడు,
కంప్యూటర్ సైన్స్ ఇంటర్ అయిపోయిన తర్వాత ఎంసెట్ ఎగ్జామ్ రాసి సిఎస్సి అంటాము, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో ఫస్ట్ ఇయర్ జాయిన్ అయినాడు. అదే ఇప్పుడు మీ ఫ్రెండ్స్లో ఒకరు నువ్వేమో 10th తర్వాత ఇంటర్ జాయిన్ అయ్యి ఎంసెట్ ఎగ్జామ్ రాసి ఈ రూట్లో ఇలా వచ్చినావు అంటే బీటెక్లో ఫస్ట్ ఇయర్ చదివినావు. ఈ ఫస్ట్ ఇయర్ నువ్వు చదువుతూ ఉండేటప్పుడు మీ ఫ్రెండ్ ఏం చేశాడంటే డిప్లొమాలో జాయిన్ అయినాడు, వాడు 3rd ఇయర్లో ఉంటాడు. ఇద్దరు సేమ్ ఏజ్ సేమ్ ఇయర్లో 10th కంప్లీట్ అయింది. వీడు 2 years తర్వాత బీటెక్లో జాయిన్ అయిపోయినాడు, ఫస్ట్ ఇయర్లో ఉన్నాడు. బట్ యు ఆర్ స్టిల్ ఇన్ డిప్లొమా ఓన్లీ. నువ్వు 2 years కంప్లీట్ అయిన తర్వాత ఇంకా డిప్లొమా ఫైనల్ ఇయర్లోనే ఉన్నావు. అందువల్ల నువ్వేం చేస్తావు అంటే 3rd year అయిపోయిన తర్వాత వీళ్ళకి ఈసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అని ఉంటుంది. వీళ్ళకి ఎలా అయితే ఎంసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుందో అదేవిధంగా డిప్లొమా చదివే వాళ్ళకి ఈసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. దాంట్లో వచ్చే ర్యాంక్ని బట్టి నువ్వు వచ్చేసి మీ ఫ్రెండ్ చదివే కాలేజీలో అనుకున్నాం, మీ ఫ్రెండ్ 2nd ఇయర్కి వస్తే నువ్వు కూడా 2nd ఇయర్కే వెళ్తావు. సేమ్ క్లాస్ రూమ్, మీ ఫ్రెండ్ ఏ క్లాస్ రూమ్లో అయితే కూర్చో ఉంటాడో సిఎస్సి, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఐటీ చాలా నెంబర్ ఆఫ్ కోర్సెస్ చాలా ఉన్నాయి. అవి ఇంటర్మీడియట్ అయిన తర్వాత తెలుస్తాయి. ఇప్పుడు ప్రజెంట్ అయితే మీకు తెలుసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి తర్వాత చెప్తాను. అది మీకు నచ్చిన కోర్స్ ఏదైతే ఉందో అన్నిటికీ ప్రొసీజర్ ఇదే. డిప్లొమా చేసిన వాళ్ళు డైరెక్ట్గా 2nd ఇయర్కి వస్తారు. ఇంటర్ నుంచి చేసిన వాళ్ళు ఇక్కడ 2 years అయింది కాబట్టి 2 + 4 6. ఇక్కడ వీళ్ళు డిప్లొమా 3 years అయింది కాబట్టి డైరెక్ట్గా 2nd ఇయర్కి వస్తారు, ఇక్కడికి వచ్చేస్తారు. అప్పుడు 1 2 3 ఇక్కడ ఒక 3 years, ఇక్కడ ఒక 3 years, 4 yearsలో నువ్వు బయటకు వచ్చేస్తావు. వీడు 2nd ఇయర్లో నీతో పాటు వచ్చి జాయిన్ అయినాడు. ఎక్కడి నుంచి వీడుగా బయటకు వచ్చేసరికి ఇద్దరు, వీళ్ళు ఇంటర్ నుంచి వచ్చిన వాళ్ళు, ఏదో ఏ అనే స్టూడెంట్ ఇంటర్ నుంచి బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు, బి అనే స్టూడెంట్ వచ్చేసి డిప్లొమా ద్వారా బీటెక్ కంప్లీట్ చేసిన స్టూడెంట్. ఇప్పుడు ఇంటర్ నుంచి వచ్చిన స్టూడెంట్కి డిప్లొమా నుంచి బీటెక్ చేసిన స్టూడెంట్స్కి నాలెడ్జ్లో ఏమన్నా తేడా ఉంటుందా, సర్టిఫికేట్లో ఏమైనా తేడా ఉంటుందా, ఇలా అంటే కంపారిజన్ ఎందుకు అనేది ఒకటి మీరు మెయిన్ థింగ్ ప్రతి పేరెంట్ ఆలోచించాలి. నేను ఇప్పుడు చెప్పే పాయింట్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పేరెంట్, నేను చెప్పే విషయం ఒకవేళ స్టూడెంట్కి అర్థం కాకపోవచ్చు వాళ్ళ ఏజ్కి, కానీ మీరు కొద్దిగా నీట్గా అర్థం చేసుకోండి. అంటే కంపారిజన్ చెప్తున్నాను నేను. ఇప్పుడు ఇక్కడ చెప్తాను చూడండి. ఏ అనే స్టూడెంట్ ఇంటర్మీడియట్, బి అనే స్టూడెంట్ డిప్లొమా. డిప్లొమా అనేది 3 years, ఫస్ట్ ఇయర్, 2nd year, 3rd year. ఫస్ట్ ఇయర్లో ఒక 7 subjects, 2nd yearలో వచ్చేసి 3rd semester అంటాము, 4th semester అంటాము, ఇక్కడ కూడా 5th semester అంటాము. ఇది ట్రైనింగ్ ఉంటుంది, ఇక్కడ అప్రెంటిస్షిప్ అనేసి ట్రైనింగ్ ఉంటుంది. ఇది ఒక 7, ఇది ఒక 15, 22 subjects. డిప్లొమా 3 yearsలో స్టూడెంట్ ఏ ఇంజనీరింగ్ అయితే చదువుతాడో ఆ ఇంజనీరింగ్కి సంబంధించిన 22 subjectsని కంప్లీట్ విత్ ల్యాబ్స్, నేను ల్యాబ్స్ చెప్పలేదు, ల్యాబ్స్తో కలిపి ఇక్కడ ఒక 4 labs, 3 ఇంక్లూడింగ్ ల్యాబ్స్ అండ్ 6 months ట్రైనింగ్. 6 months ట్రైనింగ్ కూడా కంప్లీట్ చేయడం వల్ల ఇక్కడ థియరిటికల్ నాలెడ్జ్ అండ్ ప్రాక్టికల్ నాలెడ్జ్తో పాటు ఇండస్ట్రీలో ఎక్స్ప్లోజర్ అంటే వాళ్ళు అక్కడ వెళ్ళి ఇండస్ట్రీ అంటే ఎలా ఉంటుంది అక్కడ ట్రైనింగ్ అనేది తీసుకుంటారు. ఈ డిప్లొమా జాయిన్ అంటే పాలీసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా డిప్లొమాలో జాయిన్ అయిన స్టూడెంట్స్ ఇది అకాడమిక్ షెడ్యూల్ అనమాట. ఇక్కడ ఇంటర్మీడియట్లో 2 years ఏం చేస్తారంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఫస్ట్ ఇయర్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, 2nd yearలో కూడా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటాయి. ఓన్లీ వీళ్ళు నేర్చుకునే ఇవి వదిలేసింది తెలుగు, సాంస్క్రిట్, ఇంగ్లీష్ లాంగ్వేజెస్, వాటికి ఇంజనీరింగ్కి వాటికి సంబంధం లేదు, అవి ఇక్కడ యూజ్కో, అవి లాంగ్వేజెస్. అందువల్ల వీళ్ళు నేర్చుకునేది 2 years అయింది, ఓన్లీ ఎంపీసీ మాత్రమే నేర్చుకుంటారు. వాట్ అబౌట్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్? ఇక్కడ ఈ 2 yearsలో వీళ్ళు ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ చదవరు. వాళ్ళు ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ ఎప్పుడు చదువుతారంటే బీటెక్లో జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ ఇయర్, 2nd year, 3rd year, 4th year. ఫస్ట్ ఇయర్లో కూడా ఆల్మోస్ట్
ఎంపీసీనే ఉంటాయి, మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ. ఎక్స్ట్రాగా 1 or 2 సబ్జెక్ట్స్ ఉండొచ్చు అంతే, ఒకటి కానీ 2 కానీ అంతే. ఇంజనీరింగ్ సంబంధించిన సబ్జెక్ట్స్ 1, 2. అందువల్ల దీన్ని మనం పెద్దగా నేను చేయడం లేదు. అంటే స్టూడెంట్ ఎప్పుడు నేర్చుకుంటున్నాను చూడండి, ఇంజనీరింగ్ సంబంధించిన సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఈ 3 yearsలో నేర్చుకుంటాడు. ఇవన్నీ జనరల్ ఫస్ట్ ఇయర్లో కామన్ ఫర్ ఆల్ బ్రాంచెస్ ఉండే సబ్జెక్ట్ నేర్చుకుంటాడు. ఇక్కడ చూడండి సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్లో సబ్జెక్ట్స్ ఇక్కడ నేర్చుకున్నప్పుడు ఈ స్టూడెంట్ కూడా వస్తాడు, డిప్లొమా కంప్లీట్ అయిన స్టూడెంట్ కూడా నేరుగా సెకండ్ ఇయర్కి వస్తారు. ఇక్కడ ఇంటర్మీడియట్ నుంచి వచ్చిన వాళ్ళు 60 members ఉంటారు. దాంట్లో 10% సీట్స్ డిప్లొమా వాళ్ళ కోసం ఉంటాయి అన్నమాట. ఈ 6 seats అనేది డిప్లొమా నుంచి వచ్చిన వాళ్ళకి, మొత్తం 66 members. ఈ 66 membersలో ఏదైనా ఒక సబ్జెక్ట్ తీసుకుందాం. థర్డ్ సెమిస్టర్ సెకండ్ ఇయర్లో ఒక సబ్జెక్ట్ వచ్చిందనుకో, ఈ సబ్జెక్టు ఇంటర్ నుంచి వచ్చిన వాళ్ళకి ఫ్రెష్ సబ్జెక్ట్ అనమాట. ఇంతవరకు ఆ సబ్జెక్ట్ గురించి వాళ్ళు వినుండరు. కానీ వేరే ఈ 6 members ఉన్నారు కదా డిప్లొమా నుంచి వచ్చినాయి, వీళ్ళైతే ఆల్రెడీ ఇక్కడ డిప్లొమాలో చదివేసి ఉంటారు కాబట్టి ఇక్కడ ఫ్యాకల్టీ మీద డిపెండ్ కాకుండా వాళ్ళ ఓన్గా సెల్ఫ్ లెర్నింగ్, వాళ్ళు ఫ్యాకల్టీ చెప్పిన వాళ్ళ పాటికి వాళ్ళు ఇన్ అడ్వాన్స్గా ల్యాబ్స్ కానీ ఏది కానీ ఇన్ అడ్వాన్స్గా ఆల్రెడీ నేను చెప్పాలంటే అసలు డిప్లొమా చేసిన వాడు బీటెక్ చేయాల్సిన అవసరమే లేదు. సర్టిఫికేట్ కోసం చేయాల్సిన తప్ప నాలెడ్జ్ పరంగా అయితే మోర్ దాన్ బీటెక్ నాలెడ్జ్, బీటెక్లో గెయిన్ చేసే నాలెడ్జ్ కంటే కూడా ఎక్కువ నాలెడ్జ్ ఇక్కడ 3 yearsలోనే వాళ్ళకి వచ్చేస్తుంది. ఇక్కడ వెళ్ళి జస్ట్ వాళ్ళు ఏమైనా తెచ్చుకుంటున్నారు అంటే ఏదైనా ఎక్స్ట్రాగా స్కిల్స్ నేర్చుకుంటారు అంతే. నాకు తెలిసి అయితే ఆ స్కిల్స్ కూడా ఏమో చెప్పలేము, కానీ ఇప్పుడుండే బయట సిచ్యువేషన్లో సర్టిఫికేట్ మాత్రం వస్తుంది బీటెక్ అంతే. నాలెడ్జ్ పరంగా అయితే వీరు ఆల్రెడీ కంప్లీట్ నాలెడ్జ్ ఇంక్లూడింగ్ ఇండస్ట్రీ ట్రైనింగ్తో సహా కంప్లీట్గా డిప్లొమాలోనే వాళ్ళకి కంప్లీట్ నాలెడ్జ్ వస్తుంది. కాబట్టి ఇక్కడ వచ్చినప్పుడు వాళ్ళు పెద్దగా స్ట్రగుల్ అవ్వాల్సిన అవసరం లేదు. అని ఇంకొకటి, బీటెక్లో ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు హై లెవెల్లో ఉంటారు కాబట్టి స్టూడెంట్స్ కాలేజీలో కూడా ఎలా చెప్తారంటే బేసిక్స్ నుంచి చెప్పరు. ఇప్పుడు మనం ఎల్కేజీ యూకేజీ చదివి ఫస్ట్ క్లాస్ రావడం వేరు, డైరెక్ట్గా ఫస్ట్ క్లాస్లో జాయిన్ అవ్వడం వేరు. ఇది నాకు తెలిసి ఎలా అంటే, ఇప్పుడు ఇది డైరెక్ట్గా ఫస్ట్ క్లాస్లో జాయిన్ అంటే ఒక ఇంజనీరింగ్ చేసే స్టూడెంట్ ఎల్కేజీ యూకేజీ లేకుండా ఇంటర్మీడియట్ అయిపోయిన వెంటనే నేరుగా బీటెక్లో జాయిన్ అయిపోతే వాళ్ళు జస్ట్ డైరెక్ట్గా ఫస్ట్ క్లాస్లో వచ్చినట్టే, వితౌట్ బేసిక్ నాలెడ్జ్, ఫౌండేషన్ లేకుండా. అదే డిప్లొమా చేసి వచ్చినప్పుడు ఇంక్లూడింగ్ లెటరింగ్ ఏబిసిడితో సహా, గ్రామర్తో సహా కంప్లీట్ ఇంజనీరింగ్, వాట్ ఈజ్ మెంట్ బై ఇంజనీరింగ్ అనే కంప్లీట్ నాలెడ్జ్ నేర్చుకొని ఇక్కడ బీటెక్ వస్తారు. కాబట్టి కంపారిజన్ అనేది నాలెడ్జ్లో చాలా తేడా ఉంటుంది. 100% చెప్తాను సార్. మీరు ఎలా చెప్పగలుగుతారు అని అంటే, నేను 2000లో డిప్లొమా కంప్లీట్ చేశాను. ఎస్వి గవర్నమెంట్ పాలిటెక్నిక్లో మెకానికల్ నేను చేసింది. డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ 2000లో నేను కంప్లీట్ చేశాను, 2000 ఇయర్లో. తర్వాత డిప్లొమా అయిపోయిన తర్వాత నేనేం చేశాను, 2005లో బీటెక్ డైరెక్ట్ సెకండ్ ఇయర్ కదా చెప్పినాం కదా, కర్నూలు పుల్లారెడ్డి కాలేజ్ మీకు ఐడియా ఉంటుంది, జీపీఆర్ అంటాము, పుల్లారెడ్డి కాలేజ్లో బీటెక్ చేశాను. ఇక్కడ చూడండి, నేను బీటెక్లో జాయిన్ అయినప్పుడు మా క్లాస్లో 60 members ఇంటర్ ఎంసెట్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. డిప్లొమా నుంచి మేము 6 మంది ఉన్నాం. ఇక్కడ ల్యాబ్ రికార్డ్స్ కావచ్చు, డ్రాయింగ్ షీట్స్ కావచ్చు, ల్యాబ్లో చేసే ఎక్స్పెరిమెంట్స్ కావచ్చు, కంప్లీట్ మెటీరియల్ ప్రిపరేషన్ కావచ్చు, కంప్లీట్గా ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరూ కూడా మా హెల్ప్ తీసుకునేవాళ్ళు. ఇంకా కావాలంటే మీరే అడగండి ఎవరైనా. ఇంటర్ అంటే ఇంజనీరింగ్ మన ఐఐటీస్లో ఎన్ఐటీస్లో సీట్ రాలేదు అన్నప్పుడు మనము బీటెక్ చేయాలి అంటే ఇంటర్ ద్వారా బీటెక్ చేయడం బాగా బెటరా, లేదు డిప్లొమా చేసి చేయడం బెటరా అనేది నేను చెప్పడం కంటే కూడా నేను వాళ్ళని అడిగి మీరు తెలుసుకోండి. ఆల్రెడీ ఇంటర్ చేసి బీటెక్ కంప్లీట్ అయిన వాళ్ళని అడిగి తెలుసుకోండి, వాళ్ళే చెప్తారు ఏది బెనిఫిట్ అనేసాను. అంటే ఇక్కడ కంప్లీట్ అంటే నేను అంత అబ్జర్వ్ చేసినాను కాబట్టి నేను మీకు చెప్తాను అన్నమాట. ఈవెన్ ఫ్యాకల్టీ కంటే ముందుగా కూడా మేమే కొద్దిగా అడ్వాన్స్డ్గా ఉండేవాళ్ళం.
అంటే అంత నాలెడ్జ్ అనేది డిప్లొమాలో వస్తుంది. ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ చెప్తాను చూడండి. డిప్లొమా చేసి బీటెక్ చేయడం వల్ల గవర్నమెంట్ జాబ్స్ పడినప్పుడు సబ్జెక్ట్ బేసిక్స్ క్వశ్చన్స్ అడిగినప్పుడు బీటెక్లో మనకు బేసిక్స్ కంటే కూడా అప్లికేషన్స్ ఎక్స్టెన్షన్ ఎక్కువ వస్తుంది బీటెక్లో. కానీ దాని ఫౌండేషన్ ఫండమెంటల్స్ అన్నీ ఎక్కడ ఏ బుక్స్లో ఉంటాయంటే డిప్లొమాలో ఉండే టెక్స్ట్ బుక్లో ఉంటాయి. ఈవెన్ ఇప్పుడు కూడా గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవ్వాలి అనుకున్న వాళ్ళ స్టూడెంట్స్ మేమేం చెప్తా ఉంటామంటే డిప్లొమా బుక్స్ని రెఫరెన్స్గా తీసుకోండి, ఈజీగా మీరు స్కోరింగ్ చేసుకోవచ్చు అనేసి అంటాం. అంటే గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవ్వాలి అనుకున్నప్పుడు మీ బ్రాంచ్ మీ ఇంజనీరింగ్ సంబంధించి మీకు ఏంటంటే డిప్లొమా బుక్స్ స్టాండర్డ్గా యూజ్ అవుతాను. అంత ఫండమెంటల్స్ అంత బాగుంటాయి దాంట్లో. కానీ ఇప్పుడు చాలామంది పేరెంట్స్లో ఎందుకు చేయకపోయినండి రీజన్ కూడా చెప్తాను. కొంతమంది పేరెంట్స్ ఫీల్ అయ్యేది డిప్లొమా అనేది ఫ్రీ, గవర్నమెంటే అమౌంట్ అంతా ఇస్తుంది, మీరేమి ఎటువంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. అదే ఇంటర్మీడియట్ అయితే లక్షలు మీరు అమౌంట్ పే చేసి కడతారు కాబట్టి అది వాల్యుబుల్గా కనిపిస్తుంది అనమాట మీకు. అంటే 1,00,000 కట్టినామంటే అది ఎంత గ్రేట్ అనేసి అనుకుంటారు. కానీ వాస్తవంకి మీరు వచ్చి చూస్తే తెలుస్తుంది. బట్ అది ఒకప్పుడు లేని ఇప్పుడు కొద్దిగా చేంజ్ అవుతున్నారు. పేరెంట్స్ కూడా కొద్దిగా అవేర్నెస్ పెరుగుతూ ఉంది. ఇక్కడ కంప్లీట్గా డిప్లొమాలో మీరు ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. అంతా మొత్తం గవర్నమెంటే. ఈ పాలిసెట్లో కానీ మీకు కానీ ర్యాంక్ వస్తే త్రూ కౌన్సిలింగ్ ద్వారా సీట్ కానీ వచ్చిందంటే మొత్తము గవర్నమెంటే పే చేసుకుంటుంది. అండ్ డిప్లొమాతో ఒకవేళ స్టడీస్ స్టాప్ చేసినా మీకు జాబ్ ఆపర్చునిటీస్ అనేటివి చాలా జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. బట్ ఇంటర్తో స్టాప్ చేస్తే మనకు జాబ్ ఆపర్చునిటీస్ అనేటివి చాలా తక్కువగా ఉంటాయి, రావు కూడా. అందువల్ల డిప్లొమా అనేది జాబ్ పరంగా కూడా చూసుకున్నా మీకు బెనిఫిట్. రీసెంట్గా మీరు చూస్తుంటారు సచివాలయంలో జాబ్స్, ఇంజనీరింగ్ అసిస్టెంట్ జాబ్స్ కానీ, సర్వేయర్ కానీ, వార్డ్ అమ్యూనిటీస్ కానీ, లేదు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో, లేదు పవర్ ఏపీఎస్బిడిసిఎల్లో కానీ, బిహెచ్ఎల్, ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, ఐఓసిఎల్, ఇలా రైల్వేస్, ఇంకా చెప్పాలంటే ఎన్ని నోటిఫికేషన్ చూడండి డిప్లొమా క్వాలిఫికేషన్స్తోనే ఉంటాయి. ఇంకా కొన్ని నోటిఫికేషన్స్ అయితే డిప్లొమా ఆర్ బీటెక్ అంటాడు, అండ్ బీటెక్ కాదు. డిప్లొమా అయినా పర్లేదు, బీటెక్ అయినా పర్లేదు. అంటే బీటెక్ క్వాలిఫికేషన్ ఉండే జాబ్స్కి కూడా డిప్లొమా క్వాలిఫికేషన్ సరిపోతుందని దాని అర్థం. ఇంకా దీనికంటే నేను ఎక్కువైతే చెప్పలేను. మీరు అంటే మీ సరౌండింగ్ ఉన్న వాళ్ళు కూడా అడగండి. అంటే మీరు ఇంజనీరింగ్ చేయాలి అంటే విత్ ఫౌండేషన్ కావాలి అన్నప్పుడు నా ఎక్స్పీరియన్స్ ప్రకారము డిప్లొమా చేసి బీటెక్ చేయడం మంచిది, మంచి నాలెడ్జ్ వస్తుంది. ఇంటర్మీడియట్ చేసి కూడా బీటెక్ చేయొచ్చు, అది స్టూడెంట్ మీద డిపెండ్ అవుతుంది. అండ్ బీటెక్లో వాళ్ళకి వచ్చే కాలేజీ మీద కూడా సీటు, మనం ఏ కాలేజీలో వస్తామో ఆ కాలేజీ మీద కూడా నాలెడ్జ్ అనేది మనకి చేంజ్ కాలేజీని బట్టి స్టూడెంట్స్, మెరిట్ స్టూడెంట్స్ని బట్టి కూడా మీరు ఎవరితో అయితే ఉన్నారో దాన్ని బట్టి నాలెడ్జ్లో డిఫరెన్స్ అనేది ఉంటుంది మా. ఓకే, కమింగ్ టు ఇప్పుడు ఇంటర్ నుంచి బీటెక్ చదవాలంటే నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఎంసెట్ ద్వారా వెళ్ళొచ్చు అని చెప్పాము. వేరాజ్ ఇంటర్ కాకుండా మీరు ఇంజనీరింగ్ చేయాలి అంటే ఇంకొక దారి ఉందని చెప్పినాం కదా, అదే పాలీసెట్ అని. ఈ పాలీసెట్ అంటే వాట్ ఈజ్ మెంట్ బై పాలీసెట్ అంటే పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కండక్టెడ్ బై దీనికి మనకి ఇంటర్మీడియట్కి ఎలా అయితే బోర్డు ఉంటుందో పాలిటెక్నిక్ కూడా స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ అని చెప్పి ఎస్బిటిఈటి అంటాం దాన్ని. ఎస్బిటిఈటి అనేది అది విజయవాడలో మనకి కమిషనరేట్ ఆఫీస్ ఉంటుంది. మెయిన్ బోర్డు ఉండేది కూడా విజయవాడలో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ఫర్ అడ్మిషన్ ఇంటూ డిప్లొమా లెవెల్ ప్రోగ్రామ్ కండక్టెడ్ ఇన్ గవర్నమెంట్ అండ్ ఎయిడెడ్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాలిటెక్నిక్స్ అండ్ సెకండ్ షిఫ్ట్ పాలిటెక్నిక్ కాలేజెస్. కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలో ఆఫ్టర్నూన్ అంటే సెకండ్ షిఫ్ట్ కింద డిప్లొమా కాలేజెస్, ఒకప్పుడైతే ఓన్లీ లిమిటెడ్ పాలిటెక్నిక్ కాలేజెస్ ఉన్నాయి, ఇప్పుడు ప్రైవేట్ కాలేజెస్ కూడా పర్మిషన్ ఇచ్చినారనమాట. ఇప్పుడు దీంట్లో ఈ పాలీసెట్ మీకు సిలబస్ చెప్తాను చూడమ్మా, ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయంటే మీరు 10th చదివిన మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఈ 3 సబ్జెక్ట్స్ మాత్రమే, రిమైనింగ్ సబ్జెక్ట్స్ మీకు ఉండవు. ఇది కూడా పాలీసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా కంప్లీట్లీ ప్యూర్లీ ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్, ఓన్లీ బిట్స్ మాత్రమే ఉంటాయి. ఎన్ని బిట్స్ ఉంటాయి, క్వశ్చన్ పేపర్ టైమింగ్ అవి ఎలా ఉంటాయంటే
60 మ్యాథ్స్ ఉంది కదా, 60 బిట్స్ మ్యాథ్స్, 30 బిట్స్ ఫిజిక్స్, 30 బిట్స్ కెమిస్ట్రీ. సేమ్ ఆర్జేయుకే సెట్ కూడా సేమ్ సిలబస్ పెట్టారు. లాస్ట్ ఇయర్ పాలిసెట్కి ఏ సిలబస్ అయితే ఉందో దానికి కూడా సేమ్ ఎక్స్ట్రాగా బయాలజీ అనేది యాడ్ చేసినారు. ఈ ఇయర్ ఎలా ఉంటుందో ఇంకా మనకి ఆర్జేయుకే సెట్ ఎగ్జామ్ ఉంటుందా లేకపోతే పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్తోనే క్లబ్ చేసి పెడతారా, ఇంకా డెసిషన్ తీసుకోలేదు. దాన్ని తీసుకున్న తర్వాత మీకు చెప్తాను. ఇక్కడ పాలిసెట్లో మీకున్న సిలబస్ ఏవేవి అంటే చూడండి, మ్యాథ్స్లో 60 బిట్స్ అన్నాం కదా, 10th ఏవైతే ఉందో సేమ్ రియల్ నెంబర్స్, సెట్స్, పాలినామియల్స్ ఇవన్నీ మీ 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉంది కదా, సేమ్ సిలబస్. ఒకవేళ మీకు మెటీరియల్ ఏదైనా కావాలన్నా కూడా కింద మీకు స్క్రోల్ అయ్యే నెంబర్స్ కాల్ చేస్తే మీకు మెటీరియల్ కూడా డెలివరీ అనేది మీకు డిటిపి ద్వారా కానీ పోస్టల్ ద్వారా కానీ ఇన్స్టిట్యూట్ వాళ్ళు పంపిస్తారు. ఇది మ్యాథ్స్ సిలబస్. నెక్స్ట్ ఫిజిక్స్, కెమిస్ట్రీ రెండు కంబైన్గా ఉంటుంది మీకు 10th. చూడండి, ఫిజిక్స్ 7 చాప్టర్స్ ఉంటాయి దీంట్లో, కెమిస్ట్రీ కూడా 7 చాప్టర్స్ ఉంటాయి. దిస్ ఈజ్ కంప్లీట్ సిలబస్. ఒకవేళ ఈ సిలబస్ మీకు కావాలి అంటే ఈ వీడియోకి కింద నేను వీడియో అయిపోయిన తర్వాత డిస్క్రిప్షన్లో శ్రీ గగన డిజిటల్ క్లాస్ రూమ్ అనే మొబైల్ యాప్ ఉంది, ఆండ్రాయిడ్ మొబైల్ యాప్. దాంట్లో మీరు డౌన్లోడ్ చేసుకుంటే కంప్లీట్ పీడిఎఫ్ కూడా మీకు దాంట్లో అవైలబిలిటీ ఉంటుందమ్మా. మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సిలబస్ అండ్ మెటీరియల్, ప్రాక్టీస్ టెస్ట్ కావచ్చు అండ్ వీడియో లెసన్స్ కంప్లీట్గా ఎవ్రీథింగ్ అనేది మీకు యాప్లో మీరు చూసుకోవచ్చు. అది 1 by 1 అంటే ఇంకా అప్లోడ్ చేయలేదు. మీకు యాప్ డౌన్లోడ్ చేసుకోండి. డైలీ మీకు ఒక్కొక్క చాప్టర్ అప్లోడ్ అనేది జరుగుతుంది. ఇది సిలబస్. అండ్ ఎగ్జామ్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఇంకా రాలేదు. నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు అంటే నెక్స్ట్ జూలైలో నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. పాలిసెట్కి సంబంధించి ఈ పాలిసెట్ ఉంది కదా, ఆగస్టు 3rd వీక్ కానీ 4th వీక్లో కానీ ఎగ్జామ్ ఉంటుందమ్మా. పాలిసెట్ ఎగ్జాము ఆగస్ట్ మంత్లో ఉండొచ్చు. దానికి సంబంధించిన డీటెయిల్ నోటిఫికేషన్ అనేది మనకి జూలైలో నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ వచ్చినప్పుడు నేను మీకు ఇంటిమేషన్ చేస్తాను త్రూ ఛానల్ ద్వారా. ఈ ఛానల్ ద్వారా మీకు నోటిఫికేషన్ అనేది చెప్తాను. అది పాలిసెట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్. నెక్స్ట్ మీకు కొన్ని డిప్లొమా ఇన్ అగ్రికల్చరు, వెటర్నరీ, హార్టికల్చరు అవి చెప్పాను కదా, వాటికైతే లాస్ట్ టైము ఆర్జీయూకేటీ సెట్ ద్వారా కండక్ట్ చేశారు. ఈ ఇయర్ అనేది ఇంకా డెసిషన్ తీసుకోలేదు కాబట్టి డెసిషన్ వచ్చిన తర్వాత మళ్ళీ క్లారిటీగా నేను ఒకసారి మీకు చెప్తాను. ఇక్కడ చూడండి, 2 years 3 years డిప్లొమా కోర్సెస్ అని చెప్పాను కదా, అవి త్రూ ఆర్జేయూకేటీ సెట్ ద్వారా మనము జాయిన్ అవ్వచ్చు. దాంట్లో చూడండి ఇంకొకటి, అది కాకుండా ఆ సేమ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంది కదా, ఆర్జేయూకేటీ సెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా మీరు ఒకవేళ ఇంటరు ప్లస్ బీటెక్ రెండు కూడా కంబైన్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ అని చెప్పినాం కదా, అవి చేయొచ్చు. దాంట్లో 2 years కోర్సెస్ ఏమేమి ఉన్నాయి, ఎంపీసీ గ్రూప్ విల్ బి ఆఫర్డ్ విత్ ది ఫాలోయింగ్ కోర్సెస్. దాంట్లో మీరు ఆ ఎగ్జామ్ రాసి ఈ ఆర్జేయూకేటీ సెట్ రాస్తే ఇంటిగ్రేటెడ్ ఇంటర్ అండ్ ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ అంటారు దాన్ని, ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ కోర్సెస్ 6 years కోర్స్, 2 + 4 2 years ఇంటర్మీడియట్, 4 years ఇంజనీరింగ్. వాటిలో ఇంటర్మీడియట్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్, తెలుగు, సాంస్క్రిట్ అండ్ ఐటీ అండ్ బయాలజీ అనేది ఆప్షనల్ అనమాట. మీ ఇష్టం, తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు, లేదంటే లేదు. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఇంటర్ అక్కడే సేమ్ క్యాంపస్లోనే మీరు అట్నే కంటిన్యూ చేస్తారు. మళ్ళీ ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఏం రాయాల్సిన అవసరం లేదు. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ యువర్ ఇంటర్మీడియట్ బేస్డ్ ఆన్ యువర్ ఇంటర్మీడియట్ మార్క్స్ని బట్టి మీరు అక్కడ ఉండే బ్రాంచెస్ ఇవి: కెమికల్ ఇంజనీరింగ్, బీటెక్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్, బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, బీటెక్ ఇన్ ట్రిపుల్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఈసీఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెటలర్జికల్ అండ్ మెటీరియల్ సైన్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్. దీస్ ఆర్ ది బీటెక్ కోర్సెస్ అవైలబుల్ ఇన్ ట్రిపుల్ ఐటీస్లో ఉండే కోర్సెస్ అన్నమాట ఇవి. ఇది ఎగ్జామ్ లాస్ట్ ఇయర్ ఇచ్చిన సిలబస్. ఆర్జీయూకేటీ సెట్ ఎగ్జామ్లో మీకు 50 marks మ్యాథ్స్ ఇచ్చారు లాస్ట్ ఇయర్, 25 marks ఫిజిక్స్, 25 marks ఫిజికల్ సైన్స్ రెండు కలిపి ఉంటాయి, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. అండ్
బయాలజీలో 25 మార్క్స్ వస్తాయి. దిస్ ఈజ్ ఓన్లీ లాస్ట్ ఇయర్ సిలబస్. ఈ ఇయర్ ఇంకా మనకు నోటిఫికేషన్ రాలేదు కాబట్టి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దాంట్లో మీరు IIITలో ఇంటర్ కమ్ బీటెక్ జాయిన్ అవ్వాలంటే ఏం చేయాలో చెప్తాను. అదేవిధంగా పాలీసెట్ది కూడా మనకి ఇంకా నోటిఫికేషన్ రాలేదు. పాలీసెట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనేటివి నేను మీకు అప్లోడ్ అయితే చేస్తాను. ఓకేమా, థ్యాంక్ యూ సో మచ్. మీకు ఇంకేమన్నా డౌట్స్ ఏమైనా ఉన్నా కానీ మీరు నన్ను అడగచ్చు. ఒకవేళ ఫర్దర్గా ఏమైనా ఇన్ఫర్మేషన్ మీకు కావాలంటే నేను మీకు చెప్పాను కదా, మీ మొబైల్లో ప్లే స్టోర్లో వెళ్ళి శ్రీ గగన డిజిటల్ క్లాస్ రూమ్ అనే మొబైల్ యాప్ ఉంటుంది. ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అక్కడ మీకు కొన్ని కోర్సెస్ ఉంటాయి. ఇది డిప్లొమా, ఈసెట్, ఎంసెట్, పాలీసెట్, IIIT, అగ్రికల్చర్, అలా మీరు ఏ కోర్స్ చేయాలనుకుంటే ఆ కోర్స్కి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి. ఒకవేళ మీకు ఆ యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలియకపోతే నేను మీకు ఒక వీడియో కూడా ఉంది యూట్యూబ్ ఛానల్లోనే. ఫస్ట్ వీడియో హౌ టు డౌన్లోడ్ దట్ యాప్. ఆ వీడియో కూడా చూసినా కానీ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు ఫర్దర్గా మీకు ఇంకా డీటెయిల్స్ ఏమైనా కావాలి, ఇఫ్ వాంట్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కోచింగ్, మీకు ఒకవేళ ఇప్పుడు నేను చెప్పిన కోర్సెస్ కన్నిటికీ కూడా ఒకవేళ ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ కోచింగ్ కావాలనుకుంటే ఇక్కడ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్స్కి మీరు కాల్ చేసినట్టయితే మీకు కోర్స్ డీటెయిల్స్ చెప్తారు అండ్ ఫీజ్ స్ట్రక్చర్ చెప్తారు అండ్ మెటీరియల్ అంతా కూడా ఇన్స్టిట్యూట్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఆన్లైన్ ఆఫ్లైన్ అనేది దట్ ఈజ్ యువర్ చాయిస్. మీ అవైలబిలిటీని బట్టి ఇన్స్టిట్యూట్ తిరుపతిలో ఉన్న వాళ్ళైతే ఆఫ్లైన్, దగ్గర ఉన్న వాళ్ళైతే రావచ్చు దగ్గర కాబట్టి. ఒకవేళ నాన్ లోకల్ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, విజయవాడ, కర్నూలు, అనంతపురం ఈ కరోనా సిచ్యువేషన్స్లో రాలేని వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు త్రూ ఆన్లైన్ ద్వారా కూడా క్లాసెస్ అనేటివి వినొచ్చు. అది కంప్లీట్గా క్లాసెస్ దేనికి ఉందంటే అట్ ప్రజెంట్ అయితే పాలీసెట్ అండ్ ఏపీఆర్జేసీకి ఈ ఇయర్ ఎగ్జామ్ లేదు కాబట్టి మామూలుగా అయితే ఎవ్రీ ఇయర్ ఏపీఆర్జేసీ కూడా కోచింగ్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. ఈ ఇయర్ అయితే ఎగ్జామ్ లేదు కాబట్టి ఓన్లీ పాలీసెట్ ఒకటి. ఒకవేళ ఆర్జియు కేటీ సెట్ ఎగ్జామ్ సపరేట్గా ఉంటే సేమ్ సిలబస్ రెండింటికి ఒకే కోచింగ్ సరిపోతుంది. ఆర్జియు కేటీ సెట్ ఎక్స్ట్రాగా బయాలజీ ఒకటి చెప్పాల్సి వస్తుంది అండ్ మ్యాథ్స్ సైన్స్ అనేది కామన్ విత్ పాలీసెట్. పాలీసెట్ మీరు ప్రిపేర్ అయితే ఒకవేళ ఈ ఎగ్జామ్ కూడా మీరు అటెంప్ట్ చేయొచ్చు అనమాట. అందుకోసం అనేసి నేను అనుకోవడం ఏంటంటే రెండు కలిపి పెట్టేస్తారు, ఒకే ఎగ్జామే మీరు IIIT ఎంట్రన్స్ ఎగ్జామే పాలీసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టచ్చు తెలంగాణ లాగా అని నేను అనుకుంటున్నాను, ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఎనీవే ఆల్ ది బెస్ట్. మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే నేను చెప్పేది అంటే సార్ వాళ్ళు ఏమైనా కోచింగ్లో మీరు జాయిన్ అయితేనే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు అని అనుకోండి. జస్ట్ కోచింగ్ అనేది దట్ ఈజ్ ఎక్స్ట్రా కేర్, మీకు ఆ సర్వీస్ ఎక్స్ట్రాగా ప్రొవైడ్ చేస్తున్నామే తప్ప మీరు కోచింగ్లో ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినా అవ్వకపోయినా అప్ టు మీ స్టడీస్ అంతా కంప్లీట్ అయ్యి మీరు జాబ్లో జాయిన్ అయ్యేంత వరకు మీకు ఎటువంటి గైడెన్స్ కావాలన్నా సరే మనము శ్రీ గగన ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా మీకు త్రూఅవుట్ మీ కెరీర్ అంతా కూడా సపోర్ట్గా ఉంటామనేసి నేను మీకు హామీ ఇస్తాను. ఓకేనా? ఒకవేళ పేరెంట్స్ ఇంకేమైనా డౌట్స్ ఏదైనా ఉన్నాయి, ఒకవేళ కలవాలి అనుకుంటే డైరెక్ట్గా వచ్చి కలవండి. ఆఫీస్ టైమింగ్స్ వచ్చేసి ఇప్పుడు కరోనా ఉంది కాబట్టి మార్నింగ్ 9 to ఈవినింగ్ 6 వరకు ఉంటాయి. మార్నింగ్ 9 AM to ఈవినింగ్ 6 PM. అండ్ లొకేషన్ కూడా నేను గూగుల్ మ్యాప్లో మీకు కింద డిస్క్రిప్షన్లో ఈ లింక్ కింద మీకు లొకేషన్ కూడా పెడతాను. ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి ఓల్డ్ మెటర్నిటీ హాస్పిటల్ దగ్గర రాజన్న పార్క్ అని ఉంది. భవాన్ నగర్ సిగ్నల్స్ దగ్గర నుంచి ఓల్డ్ మెటర్నిటీ హాస్పిటల్ వెళ్ళే రోడ్లో మీకు రాఘవేంద్ర మంత్రాలయం మఠం అని ఉంటుంది. ఆ మఠానికి మెయిన్ ఆపోజిట్గా మెయిన్ రోడ్లోనే ఇన్స్టిట్యూట్ మీకు బోర్డు ఉంటుంది, మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇంకా ఫర్దర్గా ఏమన్నా కావాలన్నా కూడా మీరు ఈ కింద ఉన్న నెంబర్స్కి, ఈ 2 నెంబర్స్ మెయిన్ ఎక్కువగా యూసేజ్లో ఉంటాయి కాబట్టి ఈ 2 నెంబర్స్కి కాల్ చేయొచ్చు. లేదంటే త్రూ ఫేస్బుక్, ట్విట్టర్లో శ్రీ గగన అనేసి మీరు ఉంటుంది మనకి సోషల్ నెట్వర్క్లో, దాన్ని ఫాలో అయినా కానీ ఇన్స్టాగ్రామ్ ద్వారా కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అవి ఫర్దర్గా క్లారిఫై అనేది మేము చేస్తాము. ఓకే, దిస్ ఐఎమ్ క్లోజింగ్ ది సెషన్. Thank you very much.